invitation and coming here. 10 years from now, when you look back at this press meet, you'll see your Telera Telugu. Also, నమస్కారం అందరికీ స్వాగతం. మీరు మా ఇన్విటేషన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. ఒక 10-15 ఏళ్ళ తర్వాత మీరు ఈ రోజును గుర్తుపెట్టుకుని చాలా గొప్ప ప్రెస్ మీట్, చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్, ఈ హిస్టరీ ఆఫ్ ద సిటీ, ఈ ఊరు, ఈ రాజ్యం తాలూకా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ మూమెంట్స్లో ఇది ఒకటి అనేది గుర్తుపెట్టుకుంటారు. ఒక కాంటెక్స్ట్, ఒక బ్రీఫ్ కాంటెక్స్ట్, ఏంటి మనం ఇవాళ మాట్లాడుకోదలుచుకున్నాం, వాట్ విల్ బి స్పీకింగ్, ఏం మాట్లాడతాం అనేది అంటే, ఒక 60 సెకండ్లకి కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. మానవ చరిత్ర, సివిలైజేషన్ నదుల పక్కనే పుట్టింది. నీటితో మానవుడికి, ప్రాణానికి, డెవలప్మెంట్కి చాలా డీప్ కనెక్ట్ ఉన్నది. వరల్డ్ తాలూకా గ్రేటెస్ట్ సిటీస్ చూస్తే 10లో 7 సిటీలు నదుల పక్కన ఉన్నాయి. నీరు ఇచ్చింది, ప్రాణం పోసింది నదులు. ఒక విజన్ చెప్పారు సీఎం గారు కొన్ని నెలల క్రితం. ఫస్ట్ డెవాస్లో, సెకండ్ యుఎస్ ట్రిప్లో, కొరియా ట్రిప్లో. ఇండియా ఒక $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనుకుంటే అందులో 20% రెస్పాన్సిబిలిటీ నేను తెలంగాణ వైపు నుంచి తీసుకొని $5 ట్రిలియన్ ఎకానమీ తాలూకా దేశంలో 1 ట్రిలియన్ తెలంగాణ మాత్రమే తయారు చేస్తాను అని. అది జరగాలంటే హైదరాబాద్ $600 to $650 బిలియన్ జీడిపి సిటీలా తయారవ్వాలి. వరల్డ్లో ఈ స్కేల్ ఆఫ్ ఎకానమీ వాల్యూ ఉన్న సిటీస్ చూస్తే వాటిలో ఏం ఫీచర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నవి మన దగ్గర ఏం లేవు అని కంపేర్ చేసుకుని బెంచ్ మార్క్ చేసి అక్కడి నుంచి రైజ్ అయిన ఒక విజన్, హైదరాబాద్ని ఎలా తీయాలని. ఇప్పటిదాకా మనం అర్బన్ డెవలప్మెంట్ అని ఒక పదం వాడుకుంటాం. ఈ గవర్నమెంట్ వచ్చాక 10 నెలల్లో విజన్ అనేది అర్బన్ రీఇమాజినేషన్. ఈ రీఇమాజినేషన్ ఏమిటి, పాస్ట్కి ఫ్యూచర్కి కనెక్ట్ ఎలా ఉంటుంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీ గురించి మనం లాస్ట్ 20-25 ఏళ్ళలో చాలా మార్లు విని ఉంటాం. హైదరాబాద్ 400 ఏళ్ళ క్రితం కూడా ఒక గ్లోబల్ సిటీ. ఒక బ్యూటిఫుల్ రివర్ ఫ్లో అయ్యి చార్మినార్ చూడడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భూలోకం ఎన్నో దేశాల నుంచి ట్రేడ్కి కానీ, ఆపర్చునిటీస్ కానీ, ఎక్స్చేంజెస్ కానీ వచ్చేవారు. ఈ మూసీ నది గురించి గొప్ప కవులు వచ్చి రాశారు. ఏ ఊర్లో ఏ ప్రజలు, ఏ ప్రభుత్వాలు నదిని, ప్రకృతికి మర్యాద ఇచ్చారో, దానికి ప్రొటెక్షన్ ఇచ్చారో, ఈ నదులు, ఈ ప్రకృతి ఆ సిటీస్ని, ఆ ప్రజల్ని ప్రొటెక్ట్ చేసింది. అలాంటి హిస్టరీ ఉన్న, కల్చర్ ఉన్న దేశంలో, నదిని తల్లిగా పూజించే దేశంలో, మన హైదరాబాద్లో, మన తెలంగాణలో మూసీతో జరిగింది లాస్ట్ సెవరల్ ఇయర్స్ అండ్ డికేడ్స్ నుంచి. ఇట్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్ వీ ఆల్మోస్ట్ లాస్ట్. ఈ సమయంలో ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా, గ్లోబల్ వార్మింగ్, వానలు పడే, ఫ్లడ్స్ వచ్చే రోజుల్లో ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దీన్ని మళ్ళీ ప్రాణం పోయాలని మల్టిపుల్ పర్పసెస్తో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్. సో నా మాటలకు మీరు బోరెత్తిపోయి ఉంటారు. సో ఐ షో యూ ద ఫస్ట్ ఫిలిం, మూసీ హిస్టరీ. ఇవాళ ఉన్న మూసీ, ఈ ప్రాజెక్ట్ జరిగాక సీఎం గారి విజన్, ఈ గవర్నమెంట్ విజన్, క్యాబినెట్ విజన్ ఎలా ఉంటుంది మూసీ. వీడియో నెంబర్ 1 ప్లీజ్. ఇట్ హ్యావ్ ద లైట్స్ డిమ్.
దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి నకరేకల్లు, భువనగిరి, ఆలేరు ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి మురుగునీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను, కావేరు, గోదావరి, సరస్వతి, గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను. ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు. అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకున్నాం. Thank you. Lights back. So when the Honorable Chief Minister actually shared his vision for Musi several months ago, Devaslo ఒక 8-9 నెలల ముందుగా ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద మూసీ విషయం ఆయనకున్న కళ గురించి మాట్లాడినప్పుడు చుట్టుపక్కల ఉన్న 3-4 ఒక అమేజ్మెంట్తో వచ్చి ఒక ప్రశ్న అడిగాం, ఇంత పెద్ద చేయొచ్చా, చేయడం సాధ్యమా? సో ఆయన ఒక కథ చెప్పారు, అది మీకు రిపీట్ చేస్తా 30 సెకండ్స్లో. రాముడు అయోధ్య నుంచి వెళ్ళి వనవాసంలో ఉండి సీతని రావణుడు అపహరిస్తే రావణాసుడిని వెతికి సీతదేవిని వెతుక్కుని యుద్ధం చేసి మళ్ళీ గెలవాలంటే రైట్ పార్ట్నర్స్ని పెట్టుకున్నారు. వానరసేనలతో, సుగ్రీవుడితో, ఆంజనేయుడితో పార్ట్నర్షిప్ చేశారు. అదేవిధంగా రైట్ పార్ట్నర్స్ ఉంటే ఎనీ డ్రీమ్ ఇస్ పాసిబుల్ అనే ఇదితో ఒక కన్సార్షియం ఇప్పుడు మీరు చూడొచ్చు, మెయిన్ హార్ట్, రియాస్, కృష్ణన్ వేక్ఫీల్డ్, ది బిల్డింగ్ ఫర్దర్. వీళ్ళందరూ కలిసి ఏమేమి చేశారో కూడా యూ కెన్ సీ సమ్ ఆఫ్ ది హైలైట్స్. ఇండియాలో కానీ, ఏషియాలో, చైనాలో, మనీలాలో, సింగపూర్, యూరప్, అమెరికా ఈ ప్రాజెక్ట్స్. సో వీళ్ళు ఎవరు ఈ 5 కంపెనీస్, వీళ్ళు చేసిన ఇంపార్టెంట్ పనులు ఏంటి, విల్ జస్ట్ సీ ఇట్ అండ్ దెన్ విల్ go to the more important part of the press meet. Can we have the second movie on the players of the consortium, please?
Honorable CM, we'll open the press meet. Me opening statements, దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ తో. పత్రికా మిత్రులకు ఈ పత్రికా సమావేశానికి స్వాగతం. నాతో పాటు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు, ఈ పత్రికా సమావేశంలో మనం ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కి కన్సల్టెంట్స్గా కొద్ది రోజుల క్రితం నియమించుకున్న సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ పత్రికా సమావేశంలో ఉన్నారు. ప్రధానంగా ఇది అత్యంత కీలకమైన సందర్భోచితమైన పత్రికా సమావేశం. 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థను నిర్దేశించబోయే కార్యాచరణను తెలంగాణ రాష్ట్రం తీసుకోబోతున్నది. ఈ కార్యాచరణకు సంబంధించి గత 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల్ని కలిసి 33 బృందాలు ప్రతి ఇంటికి వెళ్ళి మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నదిలో వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు, వాళ్ళకు అక్కడ ఉన్న సమస్యలు, విధిలేని పరిస్థితిలో దుర్గంధంలో దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్న పేద ప్రజలను కలిసి వాళ్ళ సమాచారాన్ని సేకరించి వాళ్ళని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ ఆదుకునే క్రమంలో అయ్యే ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, తెలంగాణ ప్రజలకే చెందాలి అన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి చిత్తశుద్ధితో ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నాం. అయితే అదే సందర్భంలో ప్రపంచం అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తున్నది. ప్రపంచంలో పరిజ్ఞానం మారుమూల పల్లెల్లోకి చేరటంత సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. ప్రపంచంతోనే పోటీ పడే నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. గొప్ప చదువులు చదువుకున్న వ్యక్తుల నుంచి ఏమాత్రం చదువుకోకపోయినా శ్రమనే నమ్ముకున్న పేదల వరకు ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి కల్పన ద్వారా వాళ్ళ జీవితాలలో మార్పు రావాలి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి మొదటి నుంచి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఆనాడు 563 సంస్థానాలను స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి ఒక పక్కన ఒక ప్రక్రియ చేపడుతూనే ఈ దేశంలో ఉండే కోట్లాది ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారాలి అని అంటే పంచవర్ష ప్రణాళికలు తేవాలి, హరిత విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ కార్యక్రమాలు తీసుకురాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ మేధావులు అవసరమైన, సాంకేతిక నిపుణులు అవసరమైన భారతదేశం నుంచే మనము ఎగుమతి చేయగలిగిన స్థాయికి వచ్చినామంటే ఆనాడు గొప్ప గొప్ప యూనివర్సిటీలను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. కాబట్టే ఈరోజు మనందరికీ కూడా విద్య అందడం జరిగింది. అదేవిధంగా ఆకలితో అలమటిస్తూ కరువులతో లక్షలాది మంది కరువు వచ్చి చనిపోతుంటే ఆ కరువును ఆకలిని తీర్చడానికి ఒకప్పుడు కరువు వస్తే బురద దీని బతికిన రోజులు ఉన్నాయి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బురద దీని బతికే కాడి నుంచి మిగులు ఆహార పదార్థాలలో మిగులు దేశంగా ఈరోజు భారతదేశం
అభివృద్ధి పదం వైపు నడిపించింది అని అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక విజన్. ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తిని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అందించింది. ఈరోజు గొప్పగా పదే పదే చాలామంది సిలికాన్ వ్యాలీలో మా రిప్రజెంటేషన్ ఉంది, యుఎస్లో ఐటీ ప్రొఫెషనల్స్ అంతా మా దేశం వాళ్ళు ఉన్నారు అని మనం చెప్తున్నాం. అంత గొప్ప అచీవ్మెంట్కి కారణం రాజీవ్ గాంధీ గారు కాదా? ఈ దేశానికి కంప్యూటర్ని ఇంట్రడ్యూస్ చేసి బీయింగ్ అన్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా మార్చాలి అని అంటే సాంకేతిక విప్లవం రావాలి, కంప్యూటరైజేషన్ జరగాలి అని చెప్పి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చింది శ్రీ రాజీవ్ గాంధీ గారు కాదా? కంప్యూటర్ తెచ్చినప్పుడు కూడా చాలామందికి ఉద్యోగాలు పోతాయి, మాన్యువల్లోనే ఉండాలి, మనుషులే పనిచేయాలని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఆలోచన వాళ్ళది, వాళ్ళ విధానం వాళ్ళది. కానీ ఆ కంప్యూటర్ వచ్చిన తర్వాత కంప్యూటర్ నడపడానికి మళ్ళీ మనిషే అవసరం కదా. ఎంత కంప్యూటర్ల వినియోగం పెరిగితే అంత సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోలేదు, ఉద్యోగాలు పెరిగినాయి, ఆదాయం పెరిగింది. ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తుంది. ఎవరో కొత్త కంపెనీ ప్రారంభించుకోవాలంటే భారతదేశం నుంచి సాంకేతిక నైపుణ్యాన్ని, హ్యూమన్ రిసోర్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ఇతర దేశాలు ఆలోచన చేస్తుంది. ఆ విధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఇంకొక నూతన శకాన్ని 21వ శతాబ్దంలోకి దేశాన్ని తీసుకెళ్లడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలు పెడితే శ్రీ రాజీవ్ గాంధీ వరకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప విధానాలను తీసుకొచ్చింది. అగ్రికల్చర్ రిఫార్మ్స్, ల్యాండ్ రిఫార్మ్స్, అదేవిధంగా పెట్టుబడుల విధానంలో సరళీకృత విధానాలు పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ తీసుకురాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే అన్ని సంస్థలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా రాష్ట్ర దేశం యొక్క ఆదాయాన్ని, మన బడ్జెట్ను లక్షల కోట్లకు పెరగడానికి కారణం పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన విధి విధానాలు. ఆ రోజు కూడా ఆ విధానాలను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, విధానాల మీద అనుమానాలను వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, ఈ విధానాలు వద్దే వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళ యొక్క పార్టీ విధానాలతో వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. కానీ ఈరోజు ఆ ముగ్గురు ప్రధానమంత్రులు, ప్రధానంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టిన పాలసీలన్నీ కూడా ఈ దేశము ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన దేశంగా మారడానికి ఉపయోగపడింది. ఈరోజు పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, బలహీన వర్గాలు భూములకు హక్కులు వచ్చినాయి. భూ యజమానులు ఏ విధంగా అయినరు? సీలింగ్ భూముల పట్టాలు ఇవ్వడం ద్వారా, పేదలకు అసైన్మెంట్ ల్యాండ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఒక ఆత్మగౌరవాన్ని పెంచడానికి వాళ్ళు చేసిన కృషి. ఆ రోజు జాగీర్దారులు, జమీందారులు, భూస్వాములు 100% వ్యతిరేకించారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ కానీ, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినప్పుడు ఈ భూస్వాములు అందరూ వ్యతిరేకించారు. ప్రతివాడికి భూమి వస్తే మా భూమిలో కూలీగా పనిచేసేటోడు ఎవడు ఉంటాడు, మాకు బానిసలుగా ఎవరు ఉంటారు, వెట్టి చాకిరి తగ్గిపోతుంది కదా, వెట్టి చాకిరి పోతే మా మనుగడ ఎట్లా అని భూస్వాములు, జామీందారులు, వీళ్ళందరూ ఆ రోజు ఆ విధానాలను వ్యతిరేకించారు. వాళ్ళు కొద్దిమంది ఉంటారు ఎప్పుడు, ఎందుకంటే వాళ్లకు ఎప్పుడు పేదరికం అట్లనే ఉండాలి, పేదరికంలో మగ్గిపోతుండాలి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మాకు కట్టు బానిసలు ఉండరు, వెట్టి చాకిరి చేసేవాళ్ళు ఉండరు, మాకు వాళ్లకు తేడానే లేకుండా పోతే మేము వాళ్ళు ఒకే దగ్గర కూర్చొని ఒకే దగ్గర భోజనం చేసే పరిస్థితి ఉండి, ఒకే పరిస్థితిలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు పోయినప్పుడు మాతో పాటు మా పక్కన విమానంలో వాళ్ళు కూర్చుంటే మేము భరించలేము. కాబట్టి ఈ వ్యత్యాసం ఎప్పుడు ఇట్లనే ఉండాలి, మేము అక్కడ ఉన్నతంగా పైన ఉండాలి, వీళ్ళంతా కింద ఈ కుళ్ళులో, కంపులో, విష వలయంలో బతుకుతూ ఉండాలి, వాళ్ళు ప్రతినిత్యము సమస్యలతో కొట్టుబెట్టాడుతూ ఉండాలి, వాళ్ళ జీవితాలలో ఏమాత్రం కూడా మార్పు రాకూడదు అన్న ఆలోచన కొంతమంది భూస్వాములకు, దొరలకు, జమీందారులకు, జాగీర్దారులకు ఉంటుంది. అదొక భావజాలం. ఆ భావజాలం వాళ్ళతోనే పోతుంది, వాళ్ళల్లో మార్పు రాదు. వాళ్ళు పోతే కానీ ఆ భావజాలం పోదు. అట్లాంటి భావజాలం నింపుకున్న కొంతమంది అధికారం కోల్పోయిన నిస్పృహతో, అసహనంతో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి దోసి బందిపోటు దొంగల కంటే దుర్మార్గంగా తయారై డేలైట్ రాబరీ
పగటిపూటనే బందిపోటు దొంగలు బ్యాంకులలో దూరి దోసుకుంటారని విన్నాం. కానీ అధికారం ముసుగులో, ప్రజాప్రతినిధుల ముసుగులో, మంత్రుల ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోసుకున్న బందిపోటు దొంగలు ఈరోజు కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఈ సమాజంలో. వాళ్ళు ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది యొక్క పునరుజ్జీవనాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి బ్యూటిఫికేషన్ అని ఒక కాస్మెటిక్ డైలాగ్ యాడ్ చేసి, మేము అందాల కోసం పనిచేస్తలేము, అందాల భామలతో కలిసి పనిచేయడం లేదు. మీకు అట్లాంటి ఆలోచన ఉందేమో, అట్లాంటి విధానాలు మీ దగ్గర ఉన్నాయేమో నాకు తెలియదు. ప్రజలందరికీ తెలుసు ఏ విషయం అనేది. ఈరోజు మా ప్రభుత్వము స్పష్టంగా వాళ్ళు ఏదైతే మేము మూసీ నది పునరుజ్జీవనం కోసం చేస్తున్న ప్రయత్నము, మా ప్రణాళికల్ని, మా విధానాలని ప్రజలకు అపోహలు కల్పించి విష ప్రచారాన్ని లేదా కొత్త బిచ్చగాడికి పొద్దుకూరు తిరగడు అని సామెత చాలా నానుడు పాతది, నేను చెప్పినా మీకేం పెద్దగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఆయనకి ఏదో యూట్యూబ్లు కొన్ని పెట్టాలి, సోషల్ మీడియాలో కొంత విష ప్రచారం చేస్తే ఆటోమేటిక్గా అధికారం వస్తుందని వాడు చెప్పిండు. ఇట్లాంటి ఆలోచనలు మెదడు నిండా మూసీలో ఉన్న మురుకు కంటే మీ మెదడులో అంతకంటే ఎక్కువ విషం నింపుకొని తెలంగాణ సమాజం మీద దాడి చేస్తున్న వ్యక్తులకు, అదేవిధంగా అప్పుడప్పుడు చాలామంది ఇక్కడ కూర్చున్న పాత్రికేయ మిత్రులు ఉద్యోగము బాధ్యత కాకుండా పర్సనల్గా నాకు చాలామంది మిత్రులుగా శ్రేయోభిలాషులుగా ఉన్నారు, ఎదురుగున్న దాంట్లో చాలామంది. అలాంటి వాళ్ళు కూడా అనుమానం కలిగే విధంగా, అన్న మీరు ఏమైనా చేస్తున్నారంటే తప్పు ఉందేమో, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే నా పట్ల సంపూర్ణంగా నమ్మకము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పాత్రికేయ మిత్రులకు కూడా అనుమానం కలిగే విధంగా విషప్రచారం చేస్తున్నారంటే ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, ప్రజలకు వివరించాల్సిన బాధ్యత. ఇది సుందరీకరణ కోసం కాదు. మేమేమి దుబాయ్కి వెళ్ళి సుందరీకరణ కోసం నెత్తి మీద జుట్లు నాటేయించుకొచ్చుకున్న విధానం మాది కాదు. ఆ విధానం మీరు కళ్ళతో చూసిండ్రు. మేము మూసీ నదిని పునరుజ్జీవింప చేయాలి, మూసీ మురికిలో కాలం వెళ్ళదీస్తున్న తెలంగాణ ప్రజలను కాపాడాలి, వాళ్లకు ఒక మంచి జీవన విధానాన్ని ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ ప్రత్యామ్నాయం ఇళ్ళని కేటాయించాలి, వాళ్ళ భవిష్యత్తు ఆశాజనకంగా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది. ఉన్న పలంగా అర్ధరాత్రి పూట ఉప్పెనలాక కమ్మేసి వాళ్ళను పోలీసులతో గుర్రాలతో తొక్కిచ్చి కొట్టించి మల్లన్న సాగర్ వేములఘాటు ప్రాంతానికి చాలాసార్లు నువ్వు ఈడికొస్తావా, నువ్వు ఆడికొస్తావా అని అడుగుతున్నారు. ఈడికొస్తావా ఆడికొస్తావా కాదు, ఏటిగడ్డ కిష్టాపూర్కైనా, వేములఘాట్కైనా, మల్లన్న సాగర్కైనా, రంగనాయక సాగర్కైనా, కొండ పోచమ్మకైనా నేను వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా. సిద్దిపేటలో కట్టిన రంగనాయక సాగర్కు రమ్మన్నా వస్తా, గజ్వేల్లో కట్టిన కొండపోచమ్మకైనా వస్తా, వేములఘాట్ ఏటిగడ్డ కిష్టాపూర్లో రోజుల కొద్దీ నేను దీక్షలు చేసిన ఆ రోజు వేములఘాట్కైనా వస్తా, ఎక్కడికైనా నేను వస్తా. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ ప్రాంతానికి సెక్యూరిటీ సిబ్బంది లేకుండా రేవంత్ రెడ్డిగా నేను వస్తా, మీరు రండి, రచ్చబండ నిర్వహిద్దాము. మీరు ఎట్లాంటి దుర్మార్గం ఆ 10 సంవత్సరాలలో చేసినరో, మీకు ఓట్లేసిన పాపానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు, నీ నియోజకవర్గానికి నేను వస్తా, ఇద్దరం వెళ్ళి కూర్చుందాం, ప్రజలతోని రచ్చకట్ట మీద కూర్చుందాం, మర్రి చెట్టు కింద కూర్చుందాం, యాప చెట్టు ఉంటే కూర్చుందాం, ప్రజల్ని అడుగుదాం. గతంలో మీరేం చేసిండ్రు, భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నాం ప్రజలతో చర్చిద్దాం. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యత ఇది. ఈ ప్రజలు ఇచ్చిన బాధ్యతతోటి కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఈ మంచి పనులు 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా ఈ నగరం ఉన్నంతకాలం శాశ్వతంగా ఉండాలన్న బలమైన ఆకాంక్షతోని ఈరోజు మా ప్రభుత్వము మూసీ పునరుజ్జీవన కార్యక్రమానికి బాధ్యత తీసుకున్నది. ఇది మూసీ సుందరీకరణ కాదు.
కొంతమంది వ్యక్తులు నెత్తి మీద దుబాయ్ పోయి జుట్లు నాటేయించుకున్న అట్లాంటి కార్యక్రమం కాదు ఇది. ఇది స్పష్టంగా మూసీ పరివాహక ప్రాంతంలో మగ్గిపోతున్న పేదలకు దోమలు, విషము, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీళ్లు, చదువు లేక, పిల్లలకు ఉపాధి ఉద్యోగాలు దొరక్క, మమ్మల్ని ఆదుకునే వాళ్ళే లేరా రామచంద్ర అని తలుచుకుంటున్న సందర్భంలో ఈ ప్రభుత్వము ఒక మంచి ఆలోచనతోటి హైదరాబాదు నగరం, ఏ నగరానికి కూడా ఇంత అద్భుతమైన అవకాశం లేదు. నగరం మధ్య నుంచి నది ప్రవహించే నగరం ఈ దేశంలోనే లేదు, ప్రపంచంలో కొన్ని దేశాలలో ఉన్నాయి. ఈ దేశంలోనే నగరంలో మధ్యలో నుంచి నదీ ప్రవాహం ఉన్న నగరమే లేదు. అట్లాంటి నగరం హైదరాబాద్కు ఉంది. అది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మురికి నరక కూపంగా మూసి మురికి నరక కూపంగా మారింది. దాంట్లో నుంచి బయటికి తీసుకురావాలన్న గొప్ప ఆలోచనతోటే ఈరోజు మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో అక్కడ జీవిస్తున్న వ్యక్తుల యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక అనుమానం, ఒక అపోహ, ఒక దుర్మార్గమైన ఆలోచన కుట్రతో కొంతమంది చేస్తున్న ప్రచారం. నేను ఇప్పుడు స్పష్టంగా మొదట మూసి 55 కిలోమీటర్లు, దాదాపుగా 300 కిలోమీటర్ల అనంతగిరి కొండల్లో వికారాబాద్లో మొదలైన మూసి, నల్గొండలో మూసి రివర్ వ్యవసాయానికి నీళ్ళు అందించే ప్రాజెక్టు వరకు దాదాపుగా 300 కిలోమీటర్లు ప్రవహించింది. మూసీలో ఒక గొప్ప విషయం ఏముంది అని అంటే, తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా చాలామంది ఒక ఉపన్యాసం ఇస్తుంటారు. తెలంగాణ యమునా గంగా తహజీబ్ అంటే కుల మతాలను అది ఎందుకు అంటారో ఏమంటారో ఆ వ్యక్తులు నాకు తెలియదు, ఎవరో ఒకరు ఉర్దూలో ఏదో చెప్పినప్పుడు పట్టుకునే బాగుందని చెప్తున్నారు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడి దగ్గర మొదలైన ఈ నదులు మూసి, వాస్తవంగా మూసా అంటే మోజెస్, ఇంకొక నది ఉంది ఈసా అంటే యేసు. అనంతగిరి కొండల్లో రామలింగేశ్వరుడు శివుడి పాదాల నుంచి మొదలైన ఈ నదులు మూసా, మోజెస్, యేసు వీళ్ళందరి కలయికతో ఈరోజు హైదరాబాదు నగరంలో ప్రవహించుకుంటూ మక్కా మసీదును దాటుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న ఈ మూసా, ఈసా నదుల యొక్క సంగమమే కృష్ణానది జలాలతో పాటు ప్రవహిస్తూ పోయే ఈ మూసీ రివర్ ఒక అద్భుతము. ఈ అద్భుతాన్ని కాలగర్భంలో కలిపేసి ఈరోజు దాన్ని కాలుష్య నగరంగా హైదరాబాదు మారడానికి, కాలుష్య నగరానికి ప్రత్యామ్నాయంగా మూసీని ఈరోజు గత పాలకులు మార్చడం వల్ల చరిత్రలో మనము చరిత్రహీనులుగా మిగలకూడదన్న ఆలోచనతోని ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రణాళికతోని ముందుకు వచ్చింది. ఈ ప్రణాళికను అమలు చేసేటప్పుడు దాని పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు, అత్యంత నిరుపేదలు, బ్రతకడానికి వలస వచ్చిన వాళ్ళు లేదా తరతరాలుగా ఇక్కడే నివసిస్తున్న వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏందనేది ఒక ప్రశ్న. వాళ్లకు అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత, వాళ్ళతోని సంప్రదించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఒకరొకరిని తరలించాలన్నదే మా ఆలోచన. ఆ ఆలోచనతోనే ఆ మూసి నదిలో ఉన్న వాళ్ళను, గర్భంలో నివసిస్తున్న పేదవాళ్లకు మా అధికారులను పంపించి 6 నెలల నుంచి ప్రణాళికబద్ధంగా ఇంటింటికి ఎన్యూమరేట్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్, వాళ్ళ ఓటర్ లిస్ట్ నెంబర్, వాళ్ళు ఎన్ని ఒక రూమ్ ఉందా, 2 రూమ్లు ఉందా, అందులో ఎంతమంది ఉన్నారో కూడా కంప్లీట్గా మా అధికారులు 6 నెలల నుంచి పూర్తిగా ప్రయత్నం చేసి దసరా పండుగ ముందల అందులో నదీ గర్భంలో ఉన్న దాంట్లో దాదాపుగా 1600 పైచీలకు ఇండ్లు పూర్తిగా గర్భంలో ఉన్నాయి. వాళ్ళందరికీ దసరా పండుగ వాళ్ళకి సంతోషం తెచ్చిపెట్టాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి, ఇండ్లతో పాటు తవ్వ ఖర్చులకు ఇక్కడి నుంచి అక్కడికి మారితే పనికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి 25,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి సంతోషంగా వాళ్ళకు ఇంటికి ఇచ్చి, నేను మిమ్మల్ని అడుగుతున్న వేమ్లఘాట్లోనో మల్లన్న సాగర్లోనో మునిగిపోయిన 14 గ్రామాలలో ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెవ్విచ్చి ఇది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు కట్టిన ఇల్లు ఇవి తీసుకోని ఇచ్చిండ్రా?
మిడ్ బానేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్ బానేరులో ముంచితే ఈ రోజుకు మిడ్ బానేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడి నోట్ల శని మాకు కూడా శని తగులుకున్నదని ఈరోజు మిడ్ బానేరులో తిట్టురు. పోయి మీకు అందరికీ ఇల్లు ఇస్తా అని వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చారు. ఈ రోజుకి అది అమలు చేయలే. మేము అట్లా చేయలేదే. ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు ఇచ్చి ఖర్చులకు ఇచ్చి మా అధికారులు ఉండి సామాన్లు సర్ది బండ్ల పెట్టి పంపించి వాళ్ళతోనే వాళ్ళు నిర్మించుకున్న ఇంటికి దర్వాజాలు కిటికీలు ఇంకేమైనా అక్కడికి వచ్చేటుంటే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళ చేతని చేపిస్తే హైడ్రా వస్తుంది, బుల్డోజర్లు పెడుతురు. బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాలు కానీ 10 అంతస్తులో 20 అంతస్తులో ఆకాశ హర్మాలు అడ్డగోలు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది, దాంట్లో మిషన్లు ఏందా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది అది హైడ్రా? ఏమన్నా భూతమా? లేకపోతే ఏమన్నా ఫామ్ హౌస్లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి ఖర్చుల గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అని వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు 10 సార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను క్లియర్గా చెప్పిన, మీరు కంప్లీట్గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్లో తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను, నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్గా ఒక ప్రపోజల్ తీసుకొని రాండి అని చెప్పి ప్రపోజల్స్ తీసుకొని రాండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతున్నారు మా మీద నుంచి ఓని అని. ఏందనుకుంటున్నారు అది? మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే. కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా? ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి, మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకుని ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకురా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకురా? ఈ నగరం బాగుపడొద్దా? నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు, వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసిండ్రు. దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కురిసిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందర కట్టినట్టు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా, ఇందులో ఏదైనా మూసీ ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా, ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా ఈ పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా? నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమన్నా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా? శ్రీధర్ బాబు గారు మంతనికో లేకపోతే పొంగులేటి గారు పాలేరుకో ఏమైనా మూసీలా కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలు పెట్టుకొని ఏమైనా తీసుకుపోయేది ఉందా? మూడవది,
మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక్క ఉప్పెన వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాన వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి. మళ్ళీ మీరే తిడుతున్నారు. సిన్కు పడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటల కొద్ది రోడ్ల మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది, ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఈ నీళ్ళని ఏడికి దోలాలి మీరు చెప్పుండ్రి. ఇదేమన్నా బ్యాంకులో ఉన్న నగద తెలియకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి, లేకపోతే ఇదేమైనా ధరనే కంప్యూటర్లో గోల్మాల్ చేసేసి ఎంబడే ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొల్లగొట్టడానికి, ఇదేమైనా గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌస్ పండించి ఓన్లీ ఇతనాలకే వానుకోతాయని చెప్పి అందరికీ 2000 కోట్లు కొనేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4500 క్వింటాలకి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు. ఇదేమన్నా అట్లాంటి మాయాజాలమా? ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా. మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది, నాకేంది, నాకు అన్నీ వచ్చినాయి, నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు, వయసులో ఉండగానే అన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికేయ మిత్రులు ఇదే రూమ్లో తీర్మానం చేయండి, వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దున్నే బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దామో మీరే చెప్పండి, ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పండుకుని ఆయన దగ్గరికి వెళ్ళి శరణు కోరుతామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణు కోరుతామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి. మీరందరూ కూడా బాధితులు కదా, మీరందరూ మధ్యతరగతి యువతరది. నల్గొండోళ్ళు ఎంతమంది రీడ పాత్రికేయ మిత్రులు సగానికి నల్గొండోళ్ళే ఉన్నారు కదా. మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా, సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో ఫ్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మా బతుకులు మారవా, మమ్మల్ని బాగుపడనియరా మీరంతా, మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతున్నారు కదా. మరి మీరు కొట్లాడమని మానేయండి, ఎందుకు అడుగుతుర్రు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు ఇక్కడి నుంచి చచ్చిపోయిన కలేబరాలు కొట్టుకొని నల్గొండ పోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంతా పోయి నల్గొండకి చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లే ఖాళీ చేసి పోవాలన్నా? ఏం చేయాలి చెప్పండి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నోమెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా. ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలము చెప్పండి. నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసేటోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీదారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు. వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. ఎవరి కోసం, ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం? మేము 1,50,000 కోట్లు ఖర్చు. అరే ఇదేమన్నా కాళేశ్వరమా? 1,50,000 కోట్లలో 1,00,000 కోట్లు దిగమింగ 52,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు మీలాక మేమని మీరు అనుకుంటే ఎట్లా? ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, మూసీ రివర్కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి ఇక్కడ 5 కంపెనీలు ఉన్నాయి. మైన్ హార్ట్ కావచ్చు, రియోస్ కావచ్చు, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ కావచ్చు, జా అండ్ సోప్. వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వీళ్ళని ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నీ సృష్టించిన వాళ్ళను ఒక దగ్గరికి పట్టుకొచ్చి ఒక కన్సార్షియంగా మార్చి ఇద్దరు అన్నదమ్ములను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుడే కష్టం. ఒక కాలనీలో ఉండే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలంటేనే మనకి ఎంత తీవ్రమైందో. అక్కడ రాములు గారు ఉన్నారు, అసోసియేషన్లను జమ చేయాలంటే ఎంత కష్టం ఆయన చెప్తాడు.
ప్రపంచంలో ఉండే అద్భుతాలను నిర్మించిన, అద్భుతాలను అందించగలిగిన 5 కంపెనీలను ఒక కన్సార్షియం చేసి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీపడే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన ప్రణాళికలతో పాటు ఆర్థిక వనరులను ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, మొదట ఏమి నిర్మించాలనుకుంటున్నారో డీటెయిల్ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయమని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్. 2 దానికి అయ్యే నిధులను అంచనా వేయమని చెప్పినాం. 3 ఆ నిధుల సేకరణ ఏ విధంగా, పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలి, మనకు ఫైనాన్షియల్ లాభ నష్టాలు ఎట్లా చేయాలి అనే దానికోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు 6.5 సంవత్సరాలు సేవలు అందించడానికి, ఎంత 6.5 సంవత్సరాలు, ఫస్ట్ 18 months పూర్తిగా డీటెయిల్గా మైన్యూట్కి వెళ్ళి ప్రాజెక్టులు రిపోర్ట్ తయారు చేసి ఎవ్రీ 3-4 months వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ప్రకారం 18 నెలల 100% మూసీని మనం ఏం చేయదలుచుకుంటున్నామో, ఏమేమి ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాలి. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, కానీ దీంట్లో పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, లోన్స్ ఎట్లా తీసుకురావాలి, ఎవరైనా వాళ్ళకే మనం పీపీపీ మోడల్ ఒకవేళ ఇస్తే వాళ్ళు నిర్మించుకొని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళు వాటిని నిర్వహించుకొని ఎట్లయితే మనం రోడ్లకిన టోల్కి ఇచ్చేసి వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఎట్లా మారుస్తారు, ఇట్లాంటి అన్ని రకాలుగా అంచనా వేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, వాటిని ఏ విధంగా చేయాలనో ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరూ ఒక కన్సార్షియంగా మార్చి మనం టెండర్ ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ ఇచ్చినామే. ఎంత టెండర్ అగ్రిమెంటు? 141 కోటి. ఈ 5 కంపెనీలు అన్ని రకాల ప్రాజెక్ట్ రిపోర్ట్లతో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసి మీరు ఏం చేసుకోండి అంటే మనం ఏం చేయలేము. దాన్ని పెట్టుబడులు ఎట్లా తెచ్చుకోవాలి, పెట్టుబడులతో పాటు ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఏ సంస్థలు ఇక్కడికి వస్తే ప్రపంచంలో ఉండే ఇన్వెస్ట్మెంట్ చేసే ఏజెన్సీస్ని కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఒకరికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటుంది, ఒకరికి పెట్టుబడి తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికి ఒకరికొకరికి కనెక్షన్ ఉండదు. పెళ్లి పెద్ద లాంటిది, పిల్ల ఉంటాడు పిల్లగాడు ఉంటాడు, కానీ వీళ్ళిద్దరు చూసుకోవాలి కదా, చూసుకున్నాక ఏదైనా మాట్లాడుకోనికి మధ్యలో మనిషి ఉండాలి కదా, అంతేనా? అట్లనే ఈరోజు మన దగ్గర ఈ నగరం ఉంది, మన దగ్గర ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ మేము ఇట్లా అనుకుంటున్నాం అనే దాన్ని పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలకు గ్లోబల్ సమ్మిట్స్ పెట్టి సెమినార్స్ పెట్టి అక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపించి ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయడానికి ఈ 5 కంపెనీల యొక్క కన్సార్షియమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ విలువ, ఆ ఒప్పందం విలువ 141 కోట్లు. దాదాపుగా 6-6.5 సంవత్సరాలు వాళ్ళు విదేశీ నిపుణులను అందరినీ దేశానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పని చేసి ఒక అద్భుతాన్ని అందించడానికి మనం ఇస్తున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు. ఒక 200 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం, ఇదే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు, వేసిన అంచనా. మరి 1,50,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి ఉప్పల్లో నీళ్ళలోనే ఇవ్వేసి ఆడ గడ్డి వేస్తే ఒక్కసారి వాన వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. 30 కోట్లు అంచనా వేసి 6 కోట్లు పెట్టంగానే మళ్ళీ తిరిగి చూస్తే లేదు. దాంట్లో అసలు లోపలేయచ్చు, కానీ లోపలైతే ప్రభుత్వానికి ఆ తిండి దానికి ఇది అట్లాగూ వేసిండు, మళ్ళీ ఆ తిండి కూడా దానిగా చెర్లపల్లి ఆ మేపుడు ఎందుకు అని చూడనట్టుంటే అలసైపోయింది. సో సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి వాటికొచ్చింది నాకు అర్థం కాలేదు. బ్యూటిఫికేషన్ అనేది అసలు మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు దాన్నే కోట్ చేస్తారు, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ. మూసీ సుందరీకరణ కాదు, నేను స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా. మూసీ పునరుజ్జీవనము, మూసీ నది పునరుజ్జీవింపజేయాలి. ఇంతకుముందు ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు మానవుల యొక్క నాగరికత నదుల పక్కలనే నాగరికత పెరిగింది, నదుల పక్కలనే వ్యాపారం జరిగింది, ట్రేడింగ్ జరిగింది, నదుల పక్కలనే సంస్కృతి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, వ్యాపారం పెరిగింది, వాణిజ్యం పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఎక్కడైతే నదులు ఉన్నాయో ప్రపంచంలో ఏదైనా ఏ నగరమైనా మన దగ్గర కూడా ఉన్న నదులు సముద్రాలు ఉన్న సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినాయో మీరు అందరు చూసిండ్రు.
నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము. ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు, మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ అట్లాంటి మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ, ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లర మల్లర మాటలతో, వాళ్ళ అసూయతో, ద్వేషంతో, అధికారం కోల్పోయిన అసహనంతో కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యలో మీరు పడకండి మిత్రులారా. రెండవది, కంపెనీలకు సంబంధించిన ఇక్కడ వాళ్ళు కట్టినట్టు చెప్పిన నేను 2-3 మన దగ్గర చేసిన, మన దగ్గరనే ఆ ఫస్ట్ దాంట్లోనే ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఎవరు? నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని ఒక ఫస్ట్ కంపెనీ. ఏదైతే పాకిస్తాన్లో 3,000 కోట్ల స్కామ్లు పారిపోయిండు లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతుండో, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వారే నిర్మించారు భారత ప్రభుత్వం. తర్వాత స్టాచ్యూ ఆఫ్, అది కాకుండా ఇంకొక స్టాచ్యూ, రామానుజాచార్యులు స్టాచ్యూ ఉందా ఇక్కడ? ఐక్యతామూర్తి ఎవరు కట్టిరు? సమతామూర్తి. సమతామూర్తి స్టాచ్యూని ఎవరు చేసిండ్రు? చిన్నజీఆర్ స్వామి గారు వారి బంధువు, ఒక ప్రముఖ బిల్డరే కదా. వాళ్ళిద్దరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు? సమతామూర్తి. సెంటిమెంటల్ వాల్యూ ఉన్న హైదరాబాదు నగరంలో నిర్మించిన వీళ్ళు గొప్పగా, వీళ్ళ కులగురు ఎవరైతే ఉన్నారో చిన్నజీఆర్ స్వామి, చిన్నజీఆర్ స్వామి గారికి ఎవరికి ఇచ్చారు? మైన్హాట్ కంపెనీకే ఇచ్చారు కదా. హైదరాబాదు నగరంలో నిర్మించిన స్వామి రామానుజాచార్యుల విగ్రహాన్ని నిర్మించింది, ఏర్పాటు చేసింది ఆ మొదటి కంపెనీ. వారికి టెండర్ ఇచ్చింది ఎవరు? చిన్నజీఆర్ స్వామి గారి సంస్థ. వీరి కులగురువు చిన్నజీఆర్ స్వామి గారే కదా. మీ కులగురువు ఇంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్న రామానుజాచార్యులు విగ్రహ ఏర్పాటు టెండర్ అగ్రిమెంట్ చేసిన సంస్థకు మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం మనం పనులు ఇస్తే వీళ్ళు పాకిస్తాన్లో ఏదో చేశారు, పాకిస్తాన్కు దీనికి లింకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వీళ్ళని క్షమించాలన్నా మీరు ఒక్కసారి చెప్పండి. ఇక మిగతా అద్భుతాలు అక్కడ ఉన్నాయి. రియోస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం కట్టిందో అక్కడ ఉంది. కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వాళ్ళు ప్రపంచంలో ఎంత పెద్ద కన్సల్టెంట్స్, ఆర్థిక నిపుణులు ఉన్నారు ప్రపంచంలో ఉండే వాళ్ళను. అట్లా మీరు జా కానీ లేకపోతే సోమ్ కానీ బుర్జ్ ఖలీఫా కానీ కట్టిన వాళ్ళు, ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన అందరినీ ఒక దగ్గర ఒక కన్సార్షియం కింద పట్టుకొచ్చి 5 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాదు నగరాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి నేను చేసిన ఒప్పందం ఏందా అంటే 141 కోట్లతోని మమ్మల్ని అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించాలని మనం కన్విన్స్ చేసి వాళ్ళందరినీ పట్టుకొచ్చాం. ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభించబోతున్నారు. మీరు ఎందుకు విషయం చెబుతున్నారని నేను అడుగుతున్నా, స్ట్రైట్గా అడుగుతున్నా. మీరు ఈ కంపెనీలు నేను అక్కడ పెట్టిన, దాని ఒప్పందం పెట్టిన, వాళ్ళు చేసే పని పెడుతున్నా. ఇప్పుడు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి, ఇవ్వండి, ప్రభుత్వానికి సూచన ఇవ్వండి. మీరు చెప్పండి, వద్దంటే వద్దు. మీరు అందరు ఒప్పుకుంటే ముందుకు పోదాం. నేను ఒక క్యాప్టెన్ లాంటి టీం అంతా ఆట ఆడొద్దు అని అంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా? గెలుస్తామా? ఒకవేళ ఆడినా మీ అందరు సహకారం ఉంటేనే ముందుకు వెళ్తుంది. మీ అందరూ ఈ అద్భుతాన్ని మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి. 450 సంవత్సరాల చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక చార్మినారు, ఒక గోల్కొండ, ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్, లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్, 7 టూమ్స్, ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి. ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే, వరి చేనులకు అడవి పందులు వచ్చి లేకపోతే చెరుకు తోటలలో అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం కదా, కరెంటు తీగలు పెట్టలేమా?
ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతుల్లాగా పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదనే చెప్పండి సార్, నువ్వు చెప్పేది కరెక్ట్ కానీ మేము చేయం, నువ్వే చేయంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి అది కూడా మళ్ళా. అదేం పెద్ద విషయమా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు మాట్లాడాలి, వాళ్ళు చెప్పేది వినాలి అన్న ఆలోచనతో వాళ్ళు మాట్లాడనిస్తున్నాం, వింటున్నాం. ఏదైనా ఆలోచన ఉంటే మంచుకుంటే దాన్ని సరిదిద్దుకుంటామని మేము పదే అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. సంస్థ కాంట్రాక్ట్ ఇస్తే దాంట్లో మీద దుమ్మెత్తిపోసి లేని అపోహలు. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఏ మైన్ హార్ట్ గురించి నువ్వు మాట్లాడినవో? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్భుతమైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఆ సంస్థనే నిర్వహించింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మైహోం రామేశ్వరరావు గారు, చిన్నజీవస్వామి గారు కలిసి రామానుజాచార్యుల యొక్క విగ్రహ ప్రతిష్ట నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించిన చిన్న రామానుజాచార్యుల స్టాచ్యూని కూడా అదే సంస్థ నిర్మించింది. వాళ్ళిద్దరూ ఈ పనులు చేసినప్పుడు రాని ఆరోపణ, లేని అపోహలు. ఈరోజు రేవంత్ రెడ్డి మూసీ కోసం వాళ్ళని తీసుకురాగానే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, మూసీ ప్రజలకు మేలు జరగొద్దు, ఈ నగరం సర్వనాశనం అయిపోవాలి, మాకు అధికారం ఇవ్వలేదు కాబట్టి ఈ నగరం బాగుపడొద్దన్న ఆలోచన. మళ్ళీ ఆయన అది కూడా చెప్తాడు, ఈ మూసీ కోసం అంతా మేమే కార్యాచరణ చేసినాం కానీ ఆపేసినామని. ప్రజలు మల్లన్న సాగర్ వద్దని చెప్పలే, తిరగబడలే. 14-16 నెలలు ప్రజలు ఆడోళ్ళ నుంచి అందరూ పడ్డప్పుడు లేదు ఇది అభివృద్ధి అని చెప్పి పోలీసులు పెట్టి తొక్కించి కొట్టలే. మేమేమైనా అట్లా చేసినామా? ఎవరినైనా ఒక దెబ్బనలు కొట్టినామా మేము? సో ఇప్పుడు వాళ్ళు చేస్తే గొప్ప, వాళ్ళే చెయ్యాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి. 10 ఏళ్ళు మీరు ఏ ఒక్క రోజు కూడా మూసీలా ఆ మురికిలో బతుకున్న మనుషులు చచ్చిన శవాలుగా ఉంటే ఏ రోజైనా వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినరా? ఈ రోజు మీరు మేము వెళ్తాం అంటారు. నా సూచన ఒకటే, వెల్లుడు కాదు, ఒక 3 నెలలు అక్కడ ఉండు. 3 నెలలు మీరు మూసి ఒడ్డున మీరు ఉండండి, దానికి సంబంధించిన కిరాయి నేను కడతా. హరీషు, కేటీఆర్, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి 3 ఇండ్లు కిరాయి పైసలు నేను కడతా. ఇప్పుడు ఖాళీ చేసిన ఇండ్లు ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పోయినాయి. ఆ ఇండ్లు వాళ్ళకే ఇస్తాం. మీరు ఒక 3 నెలలు అక్కడనే ఉన్నారు. అక్కడి నుంచే మీరు రాజకీయం చేయండి. మీరు అడుకుంటాం అక్కడనే ఉండి ఎప్పుడు బుల్డోజర్ వస్తారో ఆనే కాపలాగా ఆనే ఉండండి. ముగ్గురికి 3 ఇండ్లు నేను దానకిషోర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. 3 ఇండ్లకు బోర్డులు పెట్టారు. ఒకటి ఈటల రాజేందర్ గారికి, ఒకటి హరీష్ రావు గారికి, మూడవది కేటీ రామారావు గారికి 3 ఇండ్లు కేటాయించి వాటిని ఏమి ఇచ్చేయకండి, ఆడొక వీళ్ళని పెట్టండి. ఆ ముగ్గురు ఇండ్లు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న వసతులు కావాలనే ఏర్పాటు చేయండి. రోజు భోజనం కూడా పంపించండి. ఈ రీహాబిలిటేషన్ రిజర్వేషన్లో R&R ప్యాకేజ్ కింద ఎక్స్పెండిచర్ బుక్ చేయండి. వాళ్ళు అక్కడ ఉండడం ద్వారా అది ఎంత అద్భుతంగా ఉందో, అక్కడ జీవిస్తే బాగుంటుందని అంటున్నారు కదా. ముగ్గురికి నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా. అక్కడ జీవించలేరు, అక్కడ ఉండలేరు, అక్కడ ఉండడం దుర్భరము. అక్కడ నుంచి తరలించి ఒక మంచి జీవితాన్ని వాళ్ళకి ఇద్దామని నేను అంటున్నా. లేదు ఇదే అద్భుతము, ఈ అద్భుతంలోనే వాళ్ళు ఉండాలి, వాళ్ళ జీవితాలు ఇండ్లు ఉంటేనే ఒక గొప్ప వెలుగు వస్తుంది అంటున్నారు కదా. మీరు రోల్ మోడల్గా అక్కడ ఒక 3 నెలలు ఉండండి. 3 నెలలు మీరు ఉంటే నేను ఈ ప్రాజెక్టును మానేస్తా. ఈ ప్రాజెక్టును పూర్తిగా టెండర్ అగ్రిమెంట్ వాల్యూని ఏదన్నా నష్టపరిహారం ఉంటే నా సొంత ఆస్తి అమ్మాయి నా కంపెనీకి నష్టపరిహారం ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు రానియను. 3 నెలలు ఈటల రాజేందర్ గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు మూసి పరివాహక ప్రాంతం అట్లనే ఉండాలి. ఇది అద్భుతం, ఈ అద్భుతాన్ని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు దీని మీద వేలు పెట్టావంటే మేము ఊరుకోము అని అంటారు కదా. నిజంగానే అది అద్భుతం అయితే మీరు అక్కడ ఉండాలి. అక్కడ ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, దుర్భరమైన జీవితం. వాళ్ళకి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలిస్తున్నా. వాళ్ళ సాధక బాధలు ఎదురడానికి మా మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పిలిచి కూర్చోబెట్టున్నారు, మాట్లాడున్నారు. మా అధికారుల కమిటీ వాళ్ళ దగ్గరికి పోయింది. తర్వాత మంత్రులు పోతున్నారు, అందరు పోతున్నారు. మీ విధానం బాగుంటే
మీరు అక్కడ ఉండండి, ఆ ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. నన్ను తప్పని నిరూపించే అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు. రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పు. ఇంత అద్భుతమైన నందనవనంలో మేము, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము ఇక్కడ ఉండగలుగుతున్నాం. ఇంత అద్భుతాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి విధ్వంసం చేయదలుచుకుంటుండు? స్వార్థం ఉందని అప్పుడు ఆరోపణ చేయాలి. 100% వాళ్ళు చేసిన ఆరోపణను అప్పుడు నేను ఖండించను, తిరస్కరించను. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని నదుల పేర్లు ఆడబిడ్డలకు పెట్టుకున్నాం. ఒక గొప్ప కవి తెలంగాణలో, మీకు తెలుసు కానీ పేరు నేను ఈ వేదిక మీద చెప్తే బాగుండదు కానీ, ఒక బిడ్డ పేరు గంగ, రెండో బిడ్డ పేరు యమున, మూడో బిడ్డ పేరు సరస్వతి, నాలుగో బిడ్డ పేరు కృష్ణవేణి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ బిడ్డ, గొప్ప కవి, గాయకుడు, ఒక అద్భుతమైన వ్యక్తి. నలుగురు కూతుర్లు, ఆయన నలుగురు కూతుర్లకు గంగా, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేరు పెట్టుకున్నాడు. అంటే నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకునే, నదులను తల్లులుగా పూజించి, నదులను పూజించే గొప్ప సంస్కృతి ఉన్న మనము మూసీ పేరు ఎవ్వరు ఎందుకు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం పాలకులు కాదా? మీకు తెలిసిన దాంట్లల్లా శ్రీశైలం వాళ్ళ కూతురు పేరు, కొడుకు పేరు పెట్టుకున్నాను. వెనకాల నుంచి అది చెప్పాలని ట్రై చేస్తున్నాడు జర్నలిస్టా. సో అదే శ్రీశైలం అన్న కదా, సర్నేం చెప్పలేదని. సో ఎందుకు పాపులర్గా ఎవరు ఒక్కరు కూడా ఈ పేరు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది? దీనికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అంటే దీనికి మనం చేసిన ద్రోహము, మూసీ నదికి మనం చేసిన ద్రోహం కారణం కాదా? పాలకులు చేసిన ద్రోహం కారణం కాదా? ఈ ద్రోహాన్ని కొనసాగిద్దామా? దేశ ద్రోహానికంటే పెద్ద నేరం ఇది. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు కంటే అత్యంత ప్రమాదకరం మూసీ ఆక్రమణ. హిరోషిమా నాగసాకిలో పడ్డ అణుబాంబు ఆ నగరాలను ఎట్లయితే తరతరాలుగా అక్కడ పుట్టే వాళ్ళను, అక్కడ పెరిగే వాళ్ళను కాళ్ళొంకర కన్నొంకరతోని పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య ఎంత బాధాకరమైందో, మూసీ నదిని ఈరోజు మనము చెరబట్టడం ద్వారా, మూసీని కలుషితం చేయడం ద్వారా, విషం చిమ్మడం ద్వారా అటు కింద నల్గొండ నుంచి మొదలు పెడితే రంగారెడ్డి జిల్లా వరకు హైదరాబాదు నగరాన్ని స్పృశించుకుంటూ వెళ్తున్న ఈ నది ఇవాళ ఇట్లా తయారైతే దీనికి కారణం పాలకులు కాదా? అందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఆ నేరగాళ్ళ కింద మమ్మల్ని కూడా మార్చదలుచుకున్నారా మీరు? నేను సూటిగా అడుగుతున్న వీళ్ళందరినీ. చేసే ప్రాజెక్టు మంచిదైనప్పుడు మీరు ఈ ప్రాజెక్టు ఒకవేళ ఎస్ ఇది మంచిదే చేద్దామని ఒకవేళ మీరు అంటే అక్కడ ఉన్న వాళ్ళను తరలించడానికి అవసరమైన నష్టపరిహారం ప్రణాళికలు ఏం చేద్దామో రండి. వీఆర్ ఓపెన్ ఫర్ ఇట్. మీరు తారీఖు చెప్పండి, ఎంబడే అసెంబ్లీ ప్రారంభిస్తే దీని మీదనే ఎక్స్క్లూజివ్ మూసీ నది పునరుజ్జీవన కోసము శాసనసభ సమావేశాల్ని ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేస్తా. 2 రోజులు కావాలన్నా, 3 రోజులు కావాలన్నా, 4 రోజులు కావాలన్నా చర్చ చేద్దాము. మీరు సూచనలు ఇవ్వండి. ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది. ప్రభుత్వం సంపూర్ణంగా వాళ్ళని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం వాళ్ళ మనసు గెలవాలని ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని కాదు, మనసు కూడా, ఆ మనుషుల యొక్క మనసును కూడా గెలవాలనేది మా ఆలోచన. ఏమి వాళ్ళకి మేలు చేద్దామో చెప్పండి. ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇద్దామా, ఉద్యోగం ఇద్దామా, ఉపాధి ఇద్దామా, ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇద్దామా, నష్టపరిహారం ఇద్దామా, ఏమిద్దామో మీరు చెప్పండి. ఇది మిద్దంగా నేను సూటిగా చంద్రశేఖరరావు గారికి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, అదేవిధంగా అత్యధిక ప్రాంతము కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో, ఈటల రాజేందర్ గారి పార్లమెంట్ నియోజకవర్గంలో, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన తారక రామారావు గారికి, ఈ నలుగురిని నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సవాలు కాదు, ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం. ఎప్పుడు శాసనసభ పెట్టి అవసరం అంటే నేను చట్టాలను ఒకసారి చూస్తా. స్పెషల్ కేసు కింద ఈ ఎంపీలను కూడా అసెంబ్లీలో వచ్చి మాట్లాడడానికి, మనం ఎక్స్పర్ట్స్ని పిలుచుకోవడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది. శాసనసభలో అప్పుడప్పుడు లీగల్ ఒపీనియన్స్ కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అడ్వకేట్ జనరల్ పిలవడానికి ఒక ప్రొవిజన్ ఉంది. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా సమ్ ప్రొవిజన్ ఉందని నేను విన్నా న్యాయ నిపుణులు చెప్పంగా.
నేను ఒకసారి న్యాయ నిపుణులను కూడా సంప్రదిస్తా. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రత్యేక ఎంక్లోజర్ పెట్టి సభలో వాళ్ళు ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా దాన్ని కూడా రికార్డుకు తీసుకొద్దాము. ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకొని రండి. ఈ పాజిటివ్ అప్రోచ్ పేదలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. పేదలకు మేలు జరిగే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన నగరాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తామో మీరు సూచన చేయండి. చర్చ చేద్దాం, డిబేట్ చేద్దాం. ఎస్, మీరు ఇచ్చిన ప్రతిపాదనల సాధ్య అసాధ్యాలను ప్రభుత్వం వైపు నుంచి మేము వివరించి చెప్తాము. మీకేం అనుమానాలు ఉన్నాయో రండి, తీసుకొని రండి. మీరు అఫీషియల్గా నోట్ పంపండి, మీకు ఏమేమి అనుమానాలు ఉన్నాయో ఆ అన్నిటికీ మేము వివరణ ఇస్తాము. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అనుమానాలు అన్నిటిని క్వశ్చన్ బ్యాంక్ కింద నాకు పంపండి. నేను టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, 3 రాజకీయ పార్టీలు ప్రధానమైన పాత్ర పోషిస్తున్న ఈ నగరంలో 3 రాజకీయ పార్టీల ప్రెసిడెంట్లకు నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారికి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ముగ్గురికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూసీ నది పునరుజ్జీవింప కార్యక్రమంలో మీకున్న అనుమానాలను ప్రశ్నల రూపంలో నాకు పంపండి. ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం యొక్క విధానాన్ని వివరణతో కూడుకున్న రిటర్న్ రిప్లై నేను పంపిస్తా. మీరు సంతృప్తి చెందకపోతే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తా, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. నేను ఎంబడే వెళ్ళి గవర్నర్ను కలిసి శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వమని నేను అడుగుతా. ఒక్క రోజు కూడా వృధా చేసుకున్నా మనకు తీరని నష్టము, అక్కడ ఉండే పేదలకు భరించరాని కష్టము. ఈ శనివారం లోపల మీరు నాకు టైం టేబుల్ ఫిక్స్ చేసి ఇవ్వండి. ఈ డేట్ లోపల మీరు క్వశ్చన్లు పంపండి, ఈ డేట్ లోపల మేము రిప్లై చేస్తాం. ఆ తర్వాత శాసనసభ ఒక యాక్షన్ ప్లాన్ మీరే ఇవ్వండి. నేను ఇవ్వను. నేను ఓపెన్ ఆఫర్ చేస్తున్నా 3 ప్రధానమైన రాజకీయ పార్టీలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇతర ప్రాంతాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది చెయ్యాలనా వద్దా? అక్కడ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్తును ఇద్దామా వద్దా? మీడియా వైపు నుంచి కూడా మీరేమన్నా కాంక్రీట్ ప్రపోజల్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్, వాట్ ఎవర్ మీ ప్రపోజల్స్ ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి. ఎవరు రావట్లేదు. నేను చాలాసార్లు పిలిచిన ఆల్ పార్టీ మీటింగ్కే పిలుస్తున్నా. ఫస్ట్ మీరు ఇవ్వండి. ప్రాసెస్ అయిపోయినాక ఆల్ పార్టీని అసెంబ్లీ పిలిచినట్టే ఆల్ పార్టీ కంటే పెద్దదే కాదు. ఆల్ పార్టీ పిలిచినా మళ్ళీ అసెంబ్లీ పిలవలేదు అంటాడు. ఎవరు? అందుకే నేను తీసి ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది కదా. వాళ్ళ పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, అందుకే చెప్తున్నా. నువ్వు అదైతే అది, ఇదైతే ఇది. నేను బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అసెంబ్లీ. బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్కే ఆఫర్ చేస్తున్నా నేను. So before the questions, one small clarification. My mistake, once again. Sir, చిన్న తప్పు అయిన నా వల్ల మీకు నేను బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు ఈ మెయిన్ హార్ట్ గురించి, దిస్ ప్యూర్లీ మై మిస్టేక్, ఐమ్ వెరీ సారీ. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ ప్రాజెక్ట్తో పాటు స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అనే ఈ ప్రాజెక్టు, ఇందులో యూ కెన్ సీ ద స్టాచ్యూ ఈజ్ స్టాండింగ్. ఇది మధ్యప్రదేశ్ది. మన దగ్గర ఉన్నది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కూర్చుని ఉంటారు. సో అది నా తప్పు వల్ల మీకు. సరేలే, దాని గురించి ఇప్పుడు మళ్ళీ నేను చెప్పినాక మీ అందరి ప్రశ్నలకి ఇది చేస్తాం. సో నేను ఇప్పుడు సింపుల్గా మిమ్మల్ని కూడా మీరు అడిగే ప్రశ్నలు కూడా మీరు ఆలోచన చేసి ఈ ప్రాజెక్టును ముందుకు వెళ్ళాలన్నా వద్దా, ప్రాజెక్టు ముందుకెళ్తే తీసుకోవాల్సిన విధి విధానాలు, ఏ రకంగా ముందుకెళ్దాం. నేను నా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి, మా మంత్రివర్గ శాఖల నుంచి నేను స్పష్టంగా చెప్తున్నా. ఒక మంచి ఉద్దేశంతో ఈ నగరం ప్రపంచ నగరాల్లో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి, ఆదాయాన్ని 10 ఇంతలు పెంచుకోవడానికి. టూరిజం పెరిగిన నగరాలకే ఆదాయం పెరిగింది. టూరిజం లేని నగరము ఆదాయము రాదు. ఆదాయం రాకపోతే పేదలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేము. ఈరోజు చాలామంది మన వాళ్ళు జైపూర్ పోయేస్తాం, మైసూర్ పోయేస్తాం, లేకపోతే ఇంకొకటి పోయేస్తాం పిల్లల్ని తీసుకొని ఎడకాలం వస్తే. ఇట్లాంటివి ఎందుకు? అవన్నీ హెరిటేజ్ సిటీలు కాబట్టి. మన దగ్గర ఉన్న మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఈ సంపదని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? కాపాడుకోవాలన్న ఆలోచన
ఈ ఉద్దేశం సదుద్దేశం కాదా ఏంది? కాబట్టి మీడియా మిత్రులారా, ఈరోజు నేను ఓపెన్ మైండ్తోని నేను పబ్లిక్ ఆఫర్ చేస్తున్న రాజకీయ పార్టీలకు, ప్రధానంగా అసెంబ్లీలో రిప్రజెంట్ చేస్తున్న వాళ్లకు రకరకాల సూచనలన్నీ రాతపూర్వకంగా పెట్టండి. నేను ఎవరితో ఆర్గ్యుమెంట్ చేయడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రభుత్వం వైపు నుంచి విధానం చెప్పదలుచుకున్నాను. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని తీసుకోవాలని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. ఆ తీసుకునే క్రమంలో పేదలకు వచ్చే కష్టం కానీ నష్టాన్ని కానీ హక్కున చేర్చుకొని వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది మా ఆలోచన. దానికి సంప్రదింపులే ఏకైక మార్గము. ఎంత పెద్ద సమస్యకైనా సంప్రదింపుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని బలంగా నమ్మే పార్టీ నుంచి ప్రతినిధిగా నేను ఉన్నా. ఆ సంప్రదింపులను మొదలు పెడతాము. ఎట్లా మొదలు పెడతాము మీరు చెప్పండి. షెడ్యూల్ వేసి ఇవ్వండి. అంటే కార్యాచరణను ప్రతిపక్షాలనే అడుగుతున్నా, ముఖ్యంగా ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్. మీరు ప్రతిపాదన ఇవ్వండి, షెడ్యూల్ తయారు చేసుకుందాం, దాని ప్రకారం చర్చించుకుందాం, ముందుకు వెళ్తాము. అపోహలతోని అనవసరమైన వాదనలతోటి ఏదో ఇష్యూస్ని ఇంకో ఇష్యూతో ముడిపెట్టి మీరందరూ ఈ గందరగోళానికి దారి తీయాల్సిన అవసరం లేదు. తొందరలోనే సంపాదకులతో, అంటే మీడియా సంపాదకులతో, ఇంపార్టెంట్ వాళ్ళతో కూడా ఒక ఇంటరాక్షన్ పెడతాను. ఇది జస్ట్ ప్రెస్ మీటు. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి కూడా మాట్లాడతా. ఆ తర్వాత పొలిటికల్ కన్సెన్సస్ బిల్డ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమిస్తా. పర్యావరణవేత్తలతో కూడా ఇంటరాక్షన్ కా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మన నగరాన్ని బాగు చేసుకోవడానికి, మన మూసీ నదిని పునరుజ్జీవింపజేసుకోవడానికి అవసరమైన ప్రణాళికలకు ఉపయోగపడాలి. వెనకటికి కరెంట్ వచ్చినప్పుడు కూడా షాక్ తగ్గితే చచ్చిపోతారు. మా ఊర్లో కరెంట్ వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మహానుభావులు. అట్లాంటి జాతి నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడేదానికి ఇంకా మనం చెప్పగలిగింది ఏమీ లేదు. జనంతోనే మాట్లాడిన కదా, మా వాళ్ళు పోయి రోజు ఇళ్ళల్లో కలిసి వాళ్ళకు ఇల్లు ఇచ్చి జనంతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడి. ఇప్పుడు జరిగిన 200 ఇల్లు వాళ్ళ జనాలు కాదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని పోయి పండుగ పూట, దసరా పండుగ పూట ఆ పండుగ చేసుకున్నది ఇల్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళకు ఉన్న సామాన్లు వాళ్ళు తీసుకుపోతున్న జనాలు వాళ్ళే కదా, వాళ్ళతోనే మాట్లాడినాం కదా. ఎవరితో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నువ్వు బాధితులు అంటున్నావు, మేము లబ్ధిదారులు అంటున్నాం, వాళ్ళతో నిరంతరం చర్చించడం ద్వారానే కదా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. నేను అనేది ఇప్పటి వరకు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని పోయినరో వాళ్ళే వాళ్ళ చేతులతోని వాళ్ళు ఉన్న ఇంటి సామాన్లు తీసుకొని కూలగొట్టిపోయారు. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా, ఒక్క పెళ్ళ కూడా ప్రభుత్వం కూలగొట్టలేదు. నేను ఇంతకుముందే చెప్పిన, మీడియాలో ఉన్న వాళ్ళు కూడా, మీరు కూడా ఈ అపోహల సంఘానికి వాళ్ళు చేసే ప్రచారానికి ప్రభావితం అవుతారంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అంటున్నా. ఇప్పటి వరకు మూసీలో ఇటుక పెళ్ళ కూడా ప్రభుత్వం వైపు నుంచి కూల్చలేదు. ఏ లబ్ధిదారులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారో, ఏ లబ్ధిదారులు లబ్ధి పొందినా మేము సంతోషంగా పోతున్నాం అన్నారో వాళ్ళ చేతుల వాళ్ళే అందులో ఉన్న సామాన్లను అన్నిటిని కూడా ఇప్పుకొని తీసుకుపోవడానికి కూడా మీరే తీసుకెళ్ళాలంటే వాళ్ళే కూలగొట్టినరు. ఇంతవరకు ప్రభుత్వం ఒక పెళ్ళ కూడా తీయలేదు, హైడ్రా అటువైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. కాబట్టి దయచేసి వాళ్ళు సృష్టించే అపోహలల్లో మీరు పడకండి. ఆ సంప్రదింపులు ఎట్లాంటివి చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పుడు నేననే రాహుల్ కూర్చొని అడుగు, పర్లేదు. కోర్టుకి వెళ్తే నీళ్ళకి తెలుగు కళ్ళు కోర్టుకు పోతారు లీగల్ లిటిగెంట్స్. కోర్టుకి వెళ్ళినా కోర్టుకి వెళ్ళకపోయినా అక్కడ ఎవరికి ఆస్తి ఉన్నా ఆ ఆస్తిని అంచనా వేసి వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం అందించి వాళ్ళని ఆదుకోవాలనేదే కార్యాచరణ. ఆ కార్యాచరణ మిమ్మల్ని సూచన చేయమంటున్నా. కోర్టుకి వెళ్తే రిలీఫ్, కోర్టుకి వెళ్ళకపోతే అనవసరం కోర్టు పైసలు కూడా వాళ్ళకి దండగా చేయకండి. అవి కూడా మళ్ళీ వాళ్ళు పేదోళ్ళు. ఆ కోర్టు ఫీజులు, అడ్వకేట్ల ఫీజులు కూడా వాళ్ళకు ఒక భారం. ఎవరు ఏ కోర్టులకు వెళ్ళి ఎవరి అబద్ధాలకు ఎవరు నష్టపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ ఎవరైతే ఏరియా ఉన్నదో, అది మూసి
గర్భంలో ఉన్నారా, మూసి బఫర్ జోన్లో ఉన్నారా, ఏదైతే డిమార్కేషన్ చేస్తున్నా డిమార్కేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. రాములు గారు గంట పట్టిందా నేను చెప్పింది? గంట సేపు నుంచి నేను చెప్పింది అది. ఇప్పటి వరకు మూసీ మీద మనం చేసుకున్న ఒప్పందం 141 కోట్ల రూపాయలు. అది కూర్చో ఒక్క నిమిషం ఈడ మాట్లాడు ఒక్క నిమిషం ఈడ చెప్పండి. ఇప్పటి వరకు మూసీ మీద ప్రభుత్వము కన్సల్టెంట్ను అపాయింట్ చేసుకోవడానికి చేసిన ఒప్పందం 141 కోట్లు. ఈ మొత్తం ప్రాజెక్టు ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు ఎంత అవుతుంది అంచనా వేసి ఆ ఖర్చులను ఏ విధంగా తెచ్చుకోవాలి అనే దానికోసం కన్సల్టెంట్ను పెట్టినాము. వాళ్ళు 18 నెలలలో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు. ఎవ్రీ 3 months వాళ్ళు ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఎట్లెట్లుందో ఒక్కొక్క అంచనా వేసుకుంటూ వస్తారు. 18th month కానీ ప్రాజెక్టు యొక్క విలువ కానీ అంచనా కానీ దీనికి సంబంధించిన నిధుల సేకరణ విధానం కానీ తెలియదు. ఈ 1,50,000 కోట్లు మరి వాళ్ళకి ఏ దేవుడు చెప్పిండో నాకు తెలియదు, లేకపోతే కాళేశ్వరం అంచనా తీసేసి మూసి అని రాసుకున్నారో నాకు తెలియదు. డిపిఆర్ అనేది మొదలవ్వలేదు. డిపిఆర్ తయారు చేయడానికి ఒక సంస్థల్ని 5 సంస్థల్ని కలిపి ఏర్పాటు చేసినాము. ఆ డిపిఆర్ కోసం ఏర్పాటు చేసిన సంస్థలు ఈడున్నాయి, వాళ్ళతో ఒప్పందం చేసింది 141. ఇప్పుడు వాళ్ళు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మొత్తం అంచనా వేసుకొని 55 కిలోమీటర్ల ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత అవుతుంది, అయ్యేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేది వాళ్ళు డిపిఆర్ 18 నెలలు ఇస్తారు. అది వచ్చినప్పుడు మాత్రమే ఈ అంచనా విలువ తెలుస్తుంది. కాబట్టి అబద్ధాల సంఘం అపోహలు సృష్టిస్తే ఆ అబద్ధాల సంఘం ప్రభావితానికి మీరు లోన్ కావద్దని మీతో పాటు తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు చెప్పిన రాహుల్ నీకు ఇవన్నీ? నువ్వు కూడా సంఘంలో చేరినవా ఏంది? ఎవరు చెప్పిరు? ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా వాళ్ళు మాట్లాడితే పర్మిషన్ ఇచ్చినోడు వాడే, పైసలు తీసుకున్నాడు వాడే, అన్ని ఇచ్చినోడు వాడే వచ్చేసి ఈరోజు అమ్మాయిని చంపినోడు వచ్చి నేను అనాథనైనా అని ఏడ్చినట్టు ఉంది. దేశ భద్రతకు సంబంధించి 3,500 కుటుంబాలు నావికి సంబంధించిన వాళ్ళు అక్కడనే ఉంటుండ్రు. నిజంగానే అక్కడ మనుషులకి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల కుటుంబాలు అక్కడికి వచ్చి ఉంటున్నాయి అని అంటే అది మీరు రకరకాల మీ ఇంటి మీద ఇన్ని సిటీల సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్ టవర్లతో మనందరం చచ్చిపోయినామా? ఇది లో ఫ్రీక్వెన్సీ. ఈవెన్ సెల్ ఫోన్ టవర్కి వచ్చే ఫ్రీక్వెన్సీ కంటే కూడా లో ఫ్రీక్వెన్సీ. ఆ లొకేషన్ వచ్చేసి స్ట్రాటజికల్ లొకేషన్. భారతదేశానికి 3 వైపులో ఉన్న సముద్రాలలో ఉన్న ఏవైతే జలాంతర్గాముల నుంచి మొదలు పెడితే అన్ని రకాల వాటి యొక్క ఫ్రీక్వెన్సీని రీడ్ చేయడానికి పనికొచ్చే స్ట్రాటజికల్ లొకేషన్. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయము. ఇది ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఒక సంస్థకి ఇచ్చింది కాదు. హార్డ్లీ మనం ఇచ్చిన 2,900 ఎకరాలలో 8 to 10% కన్స్ట్రక్షన్ ఏరియా. ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో మీకు అక్కడ వాళ్ళు కంప్లీట్గా ఎక్కడ ఏం నిర్మాణం చేస్తుందో అక్కడ ఒక వాళ్ళు ఏమంటారు ఒక నమూనాను అక్కడ పెట్టిండ్రు. మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడులో సిమిలర్గా ఒకటి ఉన్నది. విఎల్ఎఫ్ 1990లో ప్రారంభించారు తమిళనాడులో. ఇప్పుడు మీరు అందరికి ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే 4 బస్సులు 2 విమానాలు ఇస్తా పోయి తమిళనాడులో ఉన్న విఎల్ఎఫ్ ఏదైతే ఉందో వెరీ లో ఫ్రీక్వెన్సీ ఇది ఉందో మీరు అక్కడికి వెళ్ళి చూసి వచ్చి చెప్పండి ఏమైనా జరిగిందా జరగలేదా అని. ఇది దేశ భద్రతకు సంబంధించింది. 111 జీవోలో ఉన్న 2-3 లక్షల ఎకరాలను మీరు ఆకాశ హర్మాలు కట్టడానికి బుద్ధి లేని యదవ ఫామ్ హౌస్ కట్టుకొని సర్వనాశనం చేసి మూసీని కాదు మొత్తం గండిపేటనే నాశనం చేయడానికి ఉన్న ఆయన నీతులు చెప్తుండు. ఎక్కడుంది? వికారాబాద్ దగ్గర. ఎంత కడుతున్నారు? దాంట్లో నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? నీళ్లకు దీనికి ఏమైనా సంబంధం ఉందా? సిటీలో ఇన్ని టవర్లు ఉన్నాయి. ఈ టవర్లతో వచ్చే నీళ్లకు ఏమన్నా నష్టం జరిగిందా? ఎంత జరిగింది? ఏ దేశ భద్రతకు సంబంధించిన దాన్ని కూడా రాజకీయం వివాదం చేసి మాట్లాడడము ఇది దేనికి దారితీస్తుంది? పోని మా ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందో నువ్వు చెప్పు రాహుల్. నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా, యూ కమ్ అప్ విత్ డీటెయిల్స్. ఎట్లా మీరు అందరూ అడ్డగోలుగా వాళ్ళు చెప్పేది మీరు అడుగుడు? ఇంత 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 ముఖ్యమైన విషయాన్ని తీసుకున్నప్పుడు కూడా ఈ అడగోలుగా వాళ్ళు వాళ్ళ ఉసిగొల్పే ప్రశ్నలని నేను మిమ్మల్ని అడుగుతున్నా.
2014 నుంచి 2023 లోపల వాళ్ళు దిగిపోయేటప్పటికి 100% కంప్లీట్ అన్ని ఫారెస్ట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్, ల్యాండ్ అక్విజిషన్, డబ్బులు తీసుకోవడం అన్ని 2017లో. నేను అందుకే జీవోలు కూడా మీకు ఇచ్చిన 100% కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు పని ప్రారంభించడానికి వస్తే రేవంత్ రెడ్డి ఖాతాలు రాయాలని చూస్తారు. నేను నా ఖాతాలు రాసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది దేశ భద్రత. ఈ దేశం భద్రంగా ఉంటేనే మనం బతుకుంటాము. ఈ దేశమే భద్రంగా లేదంటే ఎవడవచ్చు బాంబు వేసిపోయింది అనుకో, కసబ్ ఏం చేసిండో తెలుసు కదా. అట్లాంటి కసబ్లీలు ఇక్కడ మాట్లాడేటోళ్ళు, దీన్ని అడ్డుకోవాలనుకునేటోళ్ళు, ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామని మాట్లాడతారు. ప్రాణాలు ఇచ్చేటోడు ఇక్కడ ఒక నావిక రాడర్ స్టేషన్ని నిర్మించడాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాం అడ్డుకోవడం ద్వారా? ఇదేమన్నా ఎనీ ఇండివిజువల్ కార్పొరేట్ బిజినెస్ అయితే ఎస్, ఐ డూ అగ్రీ. మీరు చెప్పేదాన్ని నేను కూడా ఆమోదిస్తే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి వ్యాపారం చేసుకోవడానికి మనం ఏదైనా దారదత్తం చేస్తున్నామని అంటే ఉత్తగానే 12 లక్షల చెట్లు కొట్టేస్తున్నట్టు. అసలు మెదడు ఉందా? మొత్తం తెలంగాణలో ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టుల నిర్మాణంలో 12 లక్షల చెట్లు పోతున్నాయని ఒక అంచనా ఇచ్చే. దాంట్లో మల్లన్న సాగర్ ఉంది, కొండపోచం ఉంది, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఇంకో ప్రాజెక్ట్ ఉంది. అక్కడ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడైతే ఓపెన్ ఏరియా ఉందో జస్ట్ ఓపెన్ ఏరియాలో వాళ్ళు కట్టుకుంటున్న డిజైన్ ఇచ్చారు. అందులో కూడా కొన్ని 100లో 1000లో చెట్లు పోతే కూడా దానికి నష్టపరిహారం ఇచ్చి ఒక్క చెట్టుకు 5 చెట్లు నాటేదానికి రాష్ట్ర ప్రభుత్వానికే డబ్బులు ఇచ్చిండ్రు వాళ్ళు. మనం అక్కడక్కడ రోడ్లు వేస్తాం, ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళిపోద్ది. ఫారెస్ట్ మధ్యలోకి వెళ్ళి రోడ్డు వేయడానికి కూడా కొంతమంది అభ్యంతరం పెడుతుంటారు. కానీ ఆ రోడ్డుకి అనుమతి తీసుకొని ఆ రోడ్లో పోయే చెట్లు ఆ ప్రాంతం బదులు ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడమే కాకుండా ఒక్క చెట్టుకు 5 చెట్లు నాటే విధానాన్ని, పర్యావరణాన్ని పెంపొందించడానికి మన చట్టంలో ప్రొవిజన్ ఉంది. ప్రతిదీ వాళ్ళ హయంలో జరిగిన నిర్ణయాలను ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్ అంటాడు. ఎస్, గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్. మరి మీరు చేసిన ఇప్పుడు నేను కొనసాగిస్తే వద్దంటారు. ఏదైనా ఆపితే బతుకమ్మ చీరల వాళ్ళకి లంచం వచ్చేది ఆపితే ఆయనకు దుఃఖం వస్తుంది, పెడపోపలు పెడతాడు. మేము అప్పనంగా సంవత్సరానికి 500 కోట్లు మింగేటోళ్ళం, మేము మింగేది ఆపినావు కాబట్టి ప్రభుత్వం ఇట్లా ఆపుతుందా అంటాడు. అరే నువ్వు ఇచ్చినావు కదా జీవోలు, భూమి కేంద్ర ప్రభుత్వానికి, ఎవరికో ప్రైవేట్ కాదు కేంద్ర ప్రభుత్వానికి భూమి బదలాయించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని ఆ డబ్బులన్నీ రాష్ట్ర ఖజానాలు వేసుకొని ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి పోయి అడ్డుకోవాలట. ఎందుకు నువ్వు వచ్చి అడ్డుకునేది ఉండే? నేను అవుతానా? రోడ్డుకి అడ్డం పండేది ఉండే, రోడ్డు మీదనే పోయింది కదా రాజ్నాథ్ సింగ్ పోయే ల్యాండ్ క్రూజర్కు కేటీఆర్ వచ్చి అడ్డం పండుకుంటే మీదంగా తొక్కుకుంటే నన్ను పోతుండే, ఆగనే ఆగుతుండే రాజ్నాథ్ సింగ్. నేనేమన్నా వద్దని చెప్పినా, నేనేమన్నా అడ్డుకున్నానా? వాళ్ళు ఏమన్నా నిరసన తెలుపుతా అంటే కేటీఆర్ వచ్చి అడ్డం పడుకుంటా అంటే ఏమైనా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినా? చేయలేదు కదా. ఎందుకు అన్ని దుర్మార్గమైన ఆలోచనలు? దేశ భద్రతను కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఈ చిల్లరమల్ల రాజకీయాలు మాట్లాడితే దయచేసి కొన్ని విషయాలను మనము దేశ భద్రత కోణంలో చూడాల్సిందే. సరిహద్దుల్లో జవాన్లు ప్రాణాలు ఇస్తుర్రు, సరిహద్దుల్లో ఆ జీతం కోసం చేస్తుర్రా వాళ్ళు? ఆ మాత్రం జీతం వేరే దగ్గర దొరకదా? దేశం అనే దాని పట్ల దేశ భక్తి లేకపోతే వాడు కసబ్ కంటే హీనుడు. కేటీఆర్ కసబ్ లాగా మారుతా అంటే నాకేం అభ్యంతరం లేదు, ఎవడో ఒకడు వచ్చి చెప్పాల్సిన సమాధానం చెప్తారు. ఆయన అందులోనే ఉన్నాడు. లేదు, ఆయన అక్కడనే గుట్ట మీద ఉన్నాడు, మూసీ నదిలో లేడు. నువ్వు రికమెండ్ చేస్తే డెఫినెట్గా అది కూడా ప్రపోజల్ ఇస్తా, నాకేం అభ్యంతరం లేదు. ప్రభాకర్, ఎస్ ప్రభాకర్, మంచి ప్రశ్న అడిగినావు. నేను క్యాబినెట్ సబ్ కమిటీని పెట్టి వాళ్ళని ఏ విధంగా ఆదుకుందామో చెప్పండి, మీరు కూడా వచ్చి చెప్పండి అంటున్నానే. అనేది ఏంటంటే ఈ పాము తేలు మంత్రం, పాము మంత్రం రెండు ఒక దగ్గర ముడిపడవు. దీందే దాందే. ఎవరికి ఎంత నష్టపోతుందని అంచనా వేయాలా? వాళ్ళకి ఏమైనా ఇవ్వాలంటే మన అంచనా వేయాలన్నా వద్దా? ఇప్పుడు 2 అంతస్తులుండా, 1 అంతస్తులుండా, 30 గజాలలో ఉండా, 90 గజాలలో ఉండా, 120 గజాలలో ఉండా, ఆ అంచనాలు వేయాలన్నా? వాళ్ళతో సంప్రదించాలన్నా? ఇవాళ రోడ్ వైడనింగ్ చేస్తున్నాము. 5 అంతస్తులు ఉన్నోడు ఒకడు ఉంటాడు, 1 అంతస్తున్నోడు ఉంటాడు, ఒకటి చిన్న పాండప పెట్టుకున్నోడు ఉంటాడు. ప్రభుత్వ అధికారులు పోయి కదా వాళ్ళతో మాట్లాడి ఏం ఆస్తి పోతుంది, ఎట్లాంటి ఆస్తి పోతుంది, పర్మనెంట్ స్ట్రక్చరా, టెంపరీ స్ట్రక్చరా, కాంక్రీట్ స్ట్రక్చరా, అందులో ఏముంది ఏం పోతుంది అని అంచనా వేసినాక కదా నష్టపరిహారం ఇచ్చేది.
అందరినీ తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో జాయిన్ కమ్మని ప్రభుత్వం ఏం చెప్పలేదు. నదీ గర్భంలో ఉండే గుడిసెలలో ఉన్న వాళ్లకు అంతకంటే బెటర్ రిహాబిలిటేషన్ కల్పించినాము. దానిపైన నిర్మించుకున్న వాళ్ళకు ఏ రకంగా నష్టపరిహారం చేయాలనో అంచనా వేసి వాళ్ళకి నష్టపరిహారం ఇద్దామని చెప్తున్నాం. వాళ్ళు వినోవర్ చేసి ప్రాజెక్టు ముందుకెళ్తామంటున్నాం. మేము వాళ్ళని హెల్ప్లెస్ కండిషన్లో మల్లన్న సాగర్లో వేములఘాట్ ప్రజల్ని గుర్రాలతో దొక్కించి పోలీస్ స్టేషన్లలో బంధించి అట్లాంటి పని చేయదలుచుకోవాలి. అట్లాంటి చేయాల్సి వస్తే ఫస్ట్ వీళ్ళనే లోపలేస్తాయి కదా, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం? ప్రభుత్వానికి విచక్షణ ఉంది, ఆలోచన ఉంది. ప్రభుత్వం ఒక మంచి అంటే ఏమంటారు వాళ్ళని ఆదుకోవాలన్న తాపత్రయం మాకు ఉన్నది. అందుకే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి బిల్డింగ్ ఉంది, ఎంత నష్టపరిహారం వేలకు అంచనా వేయాలన్నా. వరదలు వచ్చినాడు వాడు 10,000 అని 5 ఫ్లోర్లు ఉన్నాను కూడా వాడు వంచిపెట్టిపోయాడు. వాడు నేచర్ అది. దొంగకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? చెప్పు దొరికినా లాభం అనుకుంటాను. నేను అట్లా చేయదలుచుకోలేదు. హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 10,000 అన్నాడు. 3వ అంతస్తులోకి ఇచ్చింది నీకు తెలుసు కదా ప్రభాకర్. సెకండ్ ఫ్లోర్కి, థర్డ్ ఫ్లోర్కి నీళ్ళు వచ్చినా గ్రౌండ్ ఫ్లోర్లో దడిచిన వాళ్ళకి ఇవ్వలేదు. 5వ అంతస్తులో వాడు పాటోడు ఉంటే వానికి పైసలు ఇచ్చాడు. వాళ్ళ చుట్టాలు బెంగళూరులో ఉంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి 10,000 ఇచ్చాడు. సిద్ధమా చెప్పు. మరి ఇప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే ఎంబడే మన వరదలు మునిగిపోయిన వాళ్ళకు 500-600 కోట్లు 10,000 దాకా వంచిపెట్టింది కదా. అందరు బెనిఫిషియర్స్ లిస్టు తీసి ఎంక్వైరీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న. కేటీఆర్ నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వే మున్సిపల్ మినిస్టర్ ఉండి హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మునిగిన ప్రతి ఇంటికి 10,000 అన్నావు. దీంట్లో ఎంత ఫ్రాడ్ జరిగిందో క్యాష్ ట్రాన్సాక్షన్స్లో నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చెప్పు. 48 గంటలలో ఎంక్వైరీ ఆర్డర్ ప్లేస్ చేస్తే ఏసీబోలకు. అంటే ప్రతి దాంట్లో దొంగతనం చేయాలి, దోసుకోవాలి. గుళ్ళో పెట్టే ప్రసాదంలో కూడా కొంత కొట్టాలి అన్న చిల్లర ఆలోచన తప్ప వాళ్లకు ఏదైనా నేను ట్రాన్స్పరెంట్గా నేను చెప్తున్నా. మీరే ఇల్లు తిరిగి అంచనా వేయండి. పెద్ద మీడియా సంస్థలు ఏమవుతున్నాయో మీరే ఇల్లు తిరిగి అంచనా వేసి ఏ ఇంటికి ఎంత నష్టపరిహారం ఇస్తుందో మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఫ్యాక్చువల్ రిపోర్ట్. లేకపోతే మీడియా మిత్రుల నుంచి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని మీరు వెళ్ళండి. మీరు మొత్తం మూసి పరివాహక ప్రాంతంలో నేను డిమార్కేషన్ చేసి మ్యాపులు మీకు ఇస్తాం మా అధికారులతోటి. మీరు ఇల్లు వెళ్ళి తిరిగి చూసి అంచనా చేసి ఏం నష్టపరిహారం వాళ్ళకి ఇస్తుందో మీరు ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ ఇవ్వండి. నాకు ఒక ప్రపోజల్ డాక్యుమెంట్ ఇస్తే డెఫినెట్గా క్యాబినెట్లో ఎగ్జామిన్ చేస్తా. వాళ్ళని అనాథలను చేసే, నిరాశ్రయులను చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి కష్టం కాకుండా తరలించడమే నా నిర్ణయం. ఇది ఒక్కరోజు ఒక నైట్ జరిగే పని కాదు. మేమే 6.5 సంవత్సరాలు పెట్టుకున్నాం. 18 నెలలు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్కి, తర్వాత 4-5 ఏళ్ళు పెట్టుకున్నాం. అంటే 5-6 ఏళ్ళు నిరంతరం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఇది చాలా బాధ్యతతో కూడుకున్న కార్యాచరణ. ఇది ఆషామాషికి ఏదో ఎవరికో టెండర్ ఇచ్చేసి వాళ్ళకు కొట్టేసి కట్టినే కొట్టేసి వెనక్కి తిరిగి చూసే లోపల కూలిపోయి ₹6 కోట్ల పెట్టి 30 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఉప్పల్ దగ్గర 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ 6 కోట్లు ఖర్చు అయిందో లేదో కానీ రికార్డులలో ఉంది. నీళ్ళు వచ్చినాయి, అది నీళ్ళలా కొట్టుకుపోయిందని చెప్తారు. ఇప్పుడు మూసికి కన్ఫైన్ అయ్యి చెప్పు. ఇప్పుడు వాళ్ళు అట్లా చెప్పబట్టే ఇంటికాడ కూర్చోబెట్టారు. 17 పార్లమెంట్లలో గుండు సున్ను వచ్చింది, 7 పార్లమెంట్లలో డిపాజిట్ పోయింది. ఇంకా బుద్ధి మారలే. మీ వంకర బుద్ధులతోని మీ జీవితం ఏమైందో తెలిసింది కదా. నేను అందుకే చెప్తున్నా, మీ అన్నీ మీరే చెప్పేటట్టుంటే ప్రజలు మాకు ఓటు ఇచ్చి అధికారం ఇచ్చి మాకు చేసింది ఏంది? మేము ఏం చేయాలో మాకు తెలియదా? ఆదాయాన్ని ఎట్లా పెంచాలో, పేదలకు ఎట్లా పంచాలో మాకేం నీతులు చెప్పాల్సిన పని లేదు. ఆయన లాగు దొరికేటప్పుడు ఆయనను మంత్రిని చేసింది మా పార్టీ. యాసపెట్టి ఆయనను రబ్బర్ చెప్పులు వేసుకొని నిక్కర వేసుకొని తిరిగేటప్పుడు ఆయనను పట్టుకొచ్చి ఎమ్మెల్యే కాకుండా మంత్రిని చేసింది మా పార్టీ. ఆ విశ్వాసం మర్చిపోవద్దు. అయ్యా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం, దానికి ఇంకా 18 నెలలు ఉంది సార్ గారు. వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఆ రోజు చెప్తాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల కార్యాచరణ మాట్లాడతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలకు వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు. మిగతా టైంలో అభివృద్ధి అని నేను స్పష్టంగా చెప్పిన.
ఇదే ప్రణాళిక. ఇప్పుడు నీ మొత్తం ప్రశ్నలకు ఇగో ఈ 5 సమాధానం. వాటన్నిటిని చేసి ఇవ్వడానికే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికే ఇంత శ్రమ చేసిన. నేను ఇంత చెప్పింది కూడా దండగా అయింది నీ ప్రశ్న చూస్తుంటే. ఉపాధి అనేది ఆల్రెడీ రేపు ప్రజాభవన్లో ఏ ఇల్లు అయితే తరలిపోయినరో వాళ్లకు ఏం లోన్లు ఇస్తున్నాం రేపు అక్కడికి వెళ్తే ఆ వివరాలు చెప్తారు. వాళ్ళకి ఇల్లు ఏమి ఇచ్చినాం, వాళ్ళ పిల్లలకి గురుకులాలలో ఎట్లా అడ్మిషన్లు ఇచ్చినాం అది సపరేట్గా మా వాళ్ళు రేపు మీకు ప్రజాభవన్లో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఉన్నది, అక్కడ మీకు డీటెయిల్స్ ఇస్తారు. కరెక్ట్. ఆ మానవీయ కోణం ఎట్లుందో ఒకసారి వేములఘాటు ఏటిగడ్డ కిష్టాపూర్ గాడికి వేద్దాం అంటున్నా. వాళ్ళ మానవత్వం ఏముందో మానవీయ కోణం ఏముందో. మాసాయిపల్లిలో స్కూల్ బస్సుకు రైలు గుద్దితే సంటి పిల్లలు చచ్చిపోయారు. మీ మానవత్వం మానవీయ కోణం అక్కడనే బయటపడ్డది. ఇప్పుడు తెలంగాణ భవన్కి వెళ్ళడం ద్వారా వాళ్ళు ఏదైనా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే అవి నోట్ చేసుకొని ప్రభుత్వానికి ఇవ్వమని నేను అడుగుతున్నా. నేను ముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, ప్రతిపక్ష హోదా ఇచ్చినాక ఈ మాత్రం కూడా పని చేయకపోతే ఎట్లా? తిని అచ్చోసిన ఆంబోతులాగా తొంగుంటాం అంటే కుదరదు కదా. కనీసం ఇట్లనైనా కొంచెం చెమట తీస్తారు కదా. ఇన్నేళ్ళు ఎట్లాగూ పోలే, కనీసం ఇప్పుడు ఆడికి పంపిస్తున్నా కదా, నేను ఒక రకంగా విజయం సాధించినట్టే కదా. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చే ఆ బిల్డింగ్ కూడా మేమిచ్చిందే తెలుసు కదా. ఇప్పుడు ప్రతిదానికి మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టకండి. మనం అడగాల్సిన సపోర్ట్ అడుగుతాం, ఇస్తే వెళ్ళనుకుంటూ. అది ఫెడరల్ స్ఫూర్తి. భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాలు అన్నీ కలిస్తేనే కేంద్రం. రాష్ట్రాలు కడుతున్న పన్నుల నుంచే వాళ్ళ ఆదాయం, అందులో నుంచి నిజంగా దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రజల జీవన పరిణామాలు పెంచడానికి ఉపయోగపడ్డప్పుడు కేంద్ర ప్రభుత్వం కొంత ముందుకు వస్తుంది. ఏమైనా వాళ్ళకు పొలిటికల్ లిమిటేషన్స్, పొలిటికల్ అప్లికేషన్స్ ఏమైనా ఉండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీజేపీ కాబట్టి ఇయ్యము అని ఏదైనా వాళ్ళకి ఆలోచన ఇస్తే ఇవ్వకపోవచ్చు, నాకు తెలియదు. కానీ నేను మాత్రం పాజిటివ్గానే ఆలోచన చేస్తున్నా, ఇస్తారని భావిస్తున్నా. వాళ్ళు ఇచ్చినా సరే ఇవ్వకపోతే కొంచెం కష్టం అవుతుంది. కష్టమైనా సరే దాన్ని కడుపు కట్టుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి పనిచేస్తాము. ఉంది మీకు అంటే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. వాళ్ళు డీటెయిల్ మచ్చుకుందా స్వామి ఏవైతే యజ్ఞాలు యాగాలు చేసిండో ఎట్లా ఏర్పడ్డదో ఈ అన్నిటి కూడా దానికి ఒక హిస్టరీ ఉంది, ఒక కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ కూడా డీటెయిల్ ప్రాజెక్ట్ చేసేటప్పటికి దాంట్లోకి వస్తాయి. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి చారిత్రక విషయాలు ఏదైనా నిక్షిప్తమై ఉంటే మా కన్సల్టెంట్స్కు అదర్వైజ్ ఆఫీసర్లకి ఇవ్వండి. డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా ఒక పరిగణలోకి తీసుకొని ముందుకెళ్తాం. అవును సాది చెప్పాడు. ఒక్క నిమిషం. అయ్యా ఏది ఆయన పోలిక కాదు. ఆయనను చూసి ఎట్లుండకూడదో నేర్చుకోవచ్చు. ఆయన దానికి మాత్రమే రోల్ మోడల్. ఒక మనిషి ఎట్లా ఉండకూడదో, ఒక ప్రభుత్వం ఎట్లా నడవకూడదో, ఒక వ్యక్తి దోపిడీ తక్కువ సమయంలో ఎక్కువ ఎట్లా చేస్తాడో ఇట్లాంటి దానికి తండ్రి కొడుకులు అల్లుడు ఒక ఉదాహరణ. వాళ్ళు చేసినట్టు నేను చేయకపోతే తెలంగాణకు నేను 1000 రెట్లు సాయం చేసినట్టు. నేను కొత్తగా ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు చేసినట్టు నేను చేయకపోతే చాలు, తెలంగాణకు అది ఎంతో మేలు చేస్తుంది. దానికి కుస్మన్ వేక్ఫీల్డ్ అని ఉంది కదా, వాళ్ళు దాన్ని రిపోర్ట్ చేసి ఇస్తారు, వచ్చినాక డీటెయిల్ చెప్తారు. దానికోసమే ఇప్పుడు వీళ్ళందరినీ పెట్టుకున్నదే. మీరు చెప్పిన జైకా కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఎక్కడైనా గ్రాంట్స్ కూడా రావచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రపంచంలో చాలా సంస్థలు ఉదారంగా నిధులు ఇవ్వడానికి కూడా ఉన్నారు. ఆ ఉదారంగా నిధులు కూడా రావడానికి అవకాశం ఉంది.
ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెంపుల్కి కొంతమంది అనంతగిరి కొండల్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ని అద్భుతంగా మీరు నిర్వహించండి, మేము దానికి కావాల్సిన నిధులు సమీకరణ చేసి మేము అందిస్తాము, సెంటిమెంటల్ వాల్యూస్ను మీరు పునరుద్ధరించండి అని కొంతమంది భక్తులు ముందుకు వచ్చింది. ప్రభుత్వం కొంచెం ముందుకెళ్ళినాక దాన్ని పరిశీలిస్తా అని చెప్పిన. మక్కా మసీద్ ఉంది, ప్రపంచంలో ముస్లిం సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్న ప్లేసెస్ ఉన్న దాంట్లలో దాన్ని అద్భుతంగా మార్చడానికి కొన్ని వందల కోట్లు మేము కావాలంటే గ్రాంట్ అంటే మనకు డొనేషన్స్ ఇస్తాం, మీరు బాగా దాన్ని అద్భుతంగా తయారు చేయండి అని ఇంకొంతమంది ముందుకు వచ్చిండ్రు. అంటే రకరకాల సంస్థలు, ఒక పేరు రెండు పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి, మనము అక్కడికి వెళ్ళి రోడ్ షో చేసినప్పుడు మేము ఇట్లా చేస్తున్నాం మీ వైపు నుంచి చేయండి అని చెప్పి ఇతర నగరాలలో ఇతర దేశాలలో కూడా మనం వెళ్ళినప్పుడు గ్రాంట్స్ రావడానికి ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఉంది. ఈ అన్ని ప్రాసెస్ కోసమే ఈ కన్సల్టెంట్స్. మనం చిన్న 2 అర్రలు ఇల్లు కట్టుకుంటూ కూడా ఆర్కిటెక్ట్ దగ్గరకు పోతాం, లేకపోతే మేస్త్రి దగ్గరకు పోతాం, మనకి ఎంత తెలివి ఉన్నా మనం ఒక కన్సల్టెంట్ని పెట్టుకుంటాం. ఇంత గొప్ప ప్రాజెక్టును పెట్టుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్న గొప్ప సంస్థలను అన్నిటిని కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చిన. ఇంకా ఇది మాట్లాడి చారి గారు. Thank you so much. Thank you. We should end this press meet without one lady asking a question, Naveen Agarwal. బిల్డింగ్ ఎక్కడ కడుతున్నాము, మా మూసి రివర్లో కడతలేము, అదే కదా వాళ్ళ బుర్రలేనితనము, ల్యాక్ ఆఫ్ ఏమంటారు మా కరప్షన్ ఇన్ దేర్ మైండ్. దాని పక్కన మూసిని పునరుజ్జీవింపజేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ మనము గోషమ్మ హెల్ప్ షిఫ్ట్ చేస్తున్నాం, అక్కడ ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్ రిస్టోర్ చేస్తున్నాం మనం. దాని పక్కన ఇంకొక 25 ఎకరాలు ఉంది. ఆ 25 ఎకరాలలో మనం ఏం అద్భుతం నిర్మించుకోవడానికి అవకాశం ఉందో ఒక ప్రయత్నం చేస్తాం. హైకోర్టును ఈరోజు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన కట్టడం, హైకోర్టు అనేది ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయింది. అక్కడ కొన్ని ఎకరాల కొద్దీ మనకు ల్యాండ్ ఓపెన్ అవుతుంది. ఇట్లా ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎప్పుడైతే కనెక్టింగ్ కారిడార్ నార్సింగ్ నుంచి గండిపేట నుంచి మీకు నల్గొండ వైపు ఈ కనెక్టింగ్ కారిడార్ రోడ్స్, ఫస్ట్ సర్ఫేస్ ఎలివేటెడ్ కారిడార్, ఆ పైన మెట్రో, అట్లాంటి నిర్మాణాలు జరిగి మధ్యలో ఎక్కడైతే రోడ్లు ట్రాఫిక్ జామ్ అవుతుందో మూసి అటువైపు మూసి ఇటువైపు ఉన్న రోడ్లకు మధ్యలో బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తామో దాని పక్కన ప్రభుత్వంకి ఏవైతే భూములు ఉన్నాయో లేదా భూసేకరణ చేసి వాటిల్లో నిర్మిస్తాం, మూసీ నదిలో నిర్మించము. అదే చెప్తున్నా, మూసీ నది అనేది నీళ్ళ కోసం ఉండాల్సింది, నీళ్లు ఉండాల్సిన ప్లేసు, నీళ్లు ఉండాల్సిన దగ్గరికి మనం వెళ్తే ఆ నీళ్లు మనం ఉండే దగ్గరకు వస్తాయి. చరిత్ర చెప్తున్న సత్యము. ఇవాళ చెన్నై మునిగినా లేకపోతే ఉత్తరాఖండ్లో కొట్టుకపోయినా వాయనాడులో కొట్టుకపోయినా నీళ్లు మనం ఉన్న దగ్గరికి రాలేదు. నీళ్లు ఉన్న దగ్గర మనం ఆక్రమించుకుంటే ఆ నీళ్లు మనల్ని ఆక్రమించుకునే మనల్ని కప్పేసినాయి. నేను చెప్పేది అదే, చెరువులు కానీ కుంటలు కానీ నాలాలు కానీ మూసీ నదిని మనం ఆక్రమించుకుంటే ప్రకృతి ప్రకోపిస్తే అది ఉప్పెనగా మారి కప్పేస్తుంది. ఆ తర్వాత ఎవడూ మిగిలడు. కేసీఆర్ కేటీఆర్కు లేకపోతే ఇంకొకరికి పోవడానికి పైసలు ఉన్నాయి, దాచుకోవడానికి దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఇదంతా ఎక్కడిదక్కడ చేసి వాళ్ళు పోతారు. రాజపక్షే పోయింది కదా శ్రీలంకలో, మీకు తెలుసు కదా. రాజపక్షకి కేసీఆర్ కుటుంబానికి ఏమైనా తేడా ఉందా? రాజపక్ష ఆ శ్రీలంక తిరుగుబాటు అయినప్పుడు ఏమైంది? మీరు ఒక్కటే సింపుల్, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఒక్క పైసా కూడా వినాల్సిన అవసరం లేదు. మేమేదో ప్రజాస్వామిక వాదులం కాబట్టి వింటున్నాం. పార్లమెంట్ ఎలక్షన్లకి వాళ్ళకి ఇచ్చిన తీర్పు మీరు చూసిరు కదా. ప్రజాస్వామ్యంలో గుండు సున్నా పొందిన ప్రతిపక్ష పార్టీ ఎక్కడైనా భూమి మీద ఉందా? ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్న వచ్చిన సందర్భం ఉందా? గుండు సున్న వచ్చినాక కూడా వంకర బుద్ధి మారకపోతే ఏం చెప్పాలి వాళ్ళకు? వాళ్ళకి ఎంతసేపు ఉన్నా మమ్మల్ని ఓడించారు కాబట్టి వీళ్ళు ఈ కంపుల్నే చచ్చిపోవాలన్న ఆలోచన పెట్టుకొని ఒక విషమంతా మూసీలో ఉన్న కలుషితానికంటే వాళ్ళ మైండ్స్ పొల్యూట్ అయినాయి. ఆ పొల్యూషన్ని అందరికీ అంటించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న నిర్వాసితులు కావచ్చు, నివాసితులు కావచ్చు,
మీకెవ్వరికి నష్టం కష్టం ఈ ప్రభుత్వం కలిగించదు. మీ ఉన్న ఆస్తులకు ఏ రకంగా రక్షణ కలిగించాలి, మీకు నష్టపరిహారం ఏ విధంగా ఇయ్యాలనో ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టుకొని మీకు అందరికీ నష్టపరిహారం ఇచ్చే మిమ్మల్ని తరలిస్తాము. ఎవరు మూసీలో మురికిలో ఉండాలని కోరుకోరు. అందరూ జన్వాడలో ఉండే ఫామ్ హౌజుల్లో అక్కడి ఫామ్ హౌజులలోనే ఉండాలని కోరుకుంటారు. కాకపోతే కొన్ని విధి లేని పరిస్థితుల్లో మనకు ఉండే వెసులుబాటును బట్టి మనం ఉంటాం. వాళ్ళకు ఒక మంచి లైఫ్ మేము ఇవ్వాలనుకుంటున్నాము. చెప్పు సోదరా, నీకు లెజిటిమేట్ రైట్ ఎక్కువ ఉంది, చెప్పు. డెఫినెట్గా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే రిపోర్టు నేను అందుకే చెప్పిన, రామలింగేశ్వర స్వామి పాదాల అనంతగిరి కొండల నుంచి మొదలు పెడితే నల్గొండ వరకు మొత్తం వాళ్ళు అంచనా వేసుకొని స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి నిర్మించాలో, ఏ రకమైన పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలో వీళ్ళు రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఆ రిపోర్ట్ తర్వాత 100% అడ్రస్ చేస్తా ఇష్యూని. నాకు కన్సర్న్ ఉంది. నేను రిప్రజెంట్ చేస్తున్న డిస్ట్రిక్ట్ కూడా అందులోనే ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదం నుంచి ఆ జిల్లా నుంచే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎస్ ప్లీజ్. It is not beautification. I am sorry to say time and again, it is not beautification. Regeneration of Musi River. It is part of that. Musi cleaning and regeneration of the project is our priority. So we wanted to restore and regenerate the Musi River. That is why we have appointed all these five agencies as a one consortium. Once I get a detailed project report, then I can give you a perfect answer. Otherwise, my timeline is maximum 6.5 years. 18 months for my project report and 5 years for construction and implementation of the project. So definitely I will address all your questions within my timeline. That is nothing to do with this Musi River. I will address in IT policy. And otherwise also my friend is here. He is in charge for that. He will give you a detailed answer in whenever you get a chance. Okay, thank you. Thank you, everybody.